వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఒక వెరీ స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, శ్రవణ్ వర్మ. సో ఈ మధ్యకాలంలో ఈ పేరు బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. ఎవరో ఇంతకీ ఈ శ్రవణ్ వర్మ? సో రియల్ ఎస్టేట్లో మంచి ఎక్స్పర్ట్, దాంతోపాటు లీడర్షిప్ కోచ్ కూడా. సో శ్రవణ్ వర్మ గారిని అడిగి రియల్ ఎస్టేట్ పరిస్థితులు కావచ్చు, అటు ఏజెంట్ల విషయంలో ఎలాంటి మార్పులు కూడా రావాలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ పిల్లగానే వచ్చినందుకు. ప్లెజర్ అండి. సో 12 years ఎక్స్పీరియన్స్. అవునండి. రియల్ ఎస్టేట్లో మీరు అబ్జర్వేషన్ చేసింది ఏంటి? Yeah. ఒకప్పుడు ఏజెంట్స్ ఎలా ఉండేవాళ్ళు మనకు తెలుసు. ఒకప్పుడు ఏజెంట్స్ అంటే వైట్ అండ్ వైట్, 4 ఉంగరాలు, ఒక బ్రాస్ లైట్, అంతే కదా. అంతే కదా. తర్వాత కాస్త ట్రెండ్ మారింది. అవును. మీలాంటి కోచ్లు వచ్చిన తర్వాత చాలా వరకు కొంచెం మార్పులు వచ్చాయి. తర్వాత చూసే విధానాలు కూడా మారిపోయింది కంప్లీట్గా. ఎస్. నెక్స్ట్ ఇదంతా కార్పొరేట్ స్టైల్లో వెళ్ళిపోతుంది మార్కెటింగ్. ఏజెంట్లు అయితే అప్డేట్ అయితే అవ్వట్లేదు, ఇంకా ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కరెక్ట్. సో ఏం జరగబోతుంది రియల్ ఎస్టేట్లో? ఒక పక్క సాఫ్ట్వేర్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో రియల్ ఎస్టేట్ కూడా ఆ విధంగానే ముందుకెళ్తుంది. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఎస్. చాలామంది దీని ఒక ఉపాధి అవకాశంగా మార్చుకుంటున్నారు. అవునండి. అందరూ సక్సెస్ అయితే అవ్వరు. చాలా సందర్భాల్లో మీరే చెప్పుకుంటారు, 100లో 3-4 అక్కడ సెలెక్ట్ అవుతారు, మిగతా అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఎస్. సో నేను సెలెక్ట్ అయ్యాలి పక్కన పెడితే ఫెయిల్యూర్ కారణం ఏంటంటారు సార్? బేసిక్గా అత్యాస, ఏదో చేయాలని వచ్చి ఏదో తొందరగా డబ్బులు సంపాదించుకోవాలి, రాంగ్ కమిట్మెంట్స్తో ముందుకెళ్ళటం, కంపెనీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఓవరాల్గా అంతే. మీ అన్ని లెక్క చూసుకున్నామంటే మనకు ఫైనల్గా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటో వాళ్ళు నష్టపోతున్నారు ఎక్కువ. కానీ తెలిసి తెలియని నాలెడ్జ్తో వీళ్ళంతా కూడా మాట్లాడటం. సో మీరు ఏం చెప్తారు దీని గురించి? ముందుగా మీ గురించి 2 మాటలు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ ఫర్ యువర్ స్టూడియో. సో నేను శ్రవణ్ వర్మ. సో గత 12 సంవత్సరాల నుంచి నేను ఈ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, కోచింగ్, మెంటరింగ్ దాంట్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్కి చాలా కంపెనీస్కి నేను మెంటరింగ్, కోచింగ్స్ చేస్తూ ఉంటాను, ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. అండ్ అదేవిధంగా నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన కూడా నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. అంటే ఒక రియల్ ఎస్టేట్ అనే కాకుండా మిగతా ఇండస్ట్రీస్ కూడా నేను కోచింగ్స్, ట్రైనింగ్స్ ఇచ్చి ఉన్నాను ఇప్పటివరకు. సో రైట్ నౌ అయితే మొత్తం ఇంకా ఎక్స్క్లూజివ్గా రియల్ ఎస్టేట్ మీద నేను ఫోకస్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, నేను టాక్స్ ఇస్తూనే ఉన్నాను. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఈ రియల్ ఎస్టేట్కి నేను వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మీతో ఈరోజు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో రియల్ ఎస్టేట్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఓ ఇదొక చిన్న వ్యాపారం అనుకుంటారు, లేదు అంటే ఇది ఒక చీప్ వ్యాపారం అనుకుంటారు. రియల్ ఎస్టేట్ అనగానే ఈ మాట విని విని చాలా మందికి ఒక ఫెడ్అప్ అయిపోయారండి. అంటే బ్రోకర్స్ అనే పదాలు యూజ్ చేయటం. రియల్ ఎస్టేట్ అనగానే అరే ఇంతే ఇంకా అనే ఆలోచనకు వస్తుంది. రియల్ ఎస్టేట్లో అసలు మీకు తెలిసింది ఏంటి, తెలియంది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటి, ఇవి తెలిసిన తర్వాత ఈ మాట మాట్లాడాలి. కానీ ఒక మాట జస్ట్ రియల్ ఎస్టేట్ అని వినగానే ఒక నెగటివ్ వైబ్ అనేది చాలా క్రియేట్ అయిపోయింది ఈ మధ్యలో. ఎందుకనంటే అది మీరు అన్నట్టుగా మార్కెట్లో సిచ్యువేషన్స్ అండి. మొదటి సిచ్యువేషన్ వచ్చేసి అసోసియేట్స్, అంటే అక్కడ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఏజెంట్స్ కూడా కొద్దిగా మార్కెట్ని డిస్టర్బ్ చేస్తున్నారు అప్పుడప్పుడు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అండ్ తర్వాత కంపెనీస్ కూడా అండి, కొన్ని కంపెనీస్ వచ్చి వాళ్ళు నిలకడగా ఉండలేకపోవడం మార్కెట్లో. ఈరోజు కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేసి జస్ట్ ఒక డౌన్ ద లైన్ 1 yearకో లేదా 6 monthsకో కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోవడం, ప్రాజెక్ట్స్లు కంప్లీట్ చేయలేకపోవడం ఇన్ టైంలో. ఎందుకంటే భారీ ఇన్వెస్ట్మెంట్స్తో కూడుకున్న వ్యాపారం కాబట్టి. సో ఇలాంటివి అన్నీ లేకపోయేసరికి రియల్ ఎస్టేట్ అంటే ఏదో ఒక చిల్లర వ్యాపారం అనేది ఒక పడిపోయిందండి, ఒక ముద్ర పడిపోయింది. తర్వాత ఇంకోటి మూడో విషయం ఏంటంటే, ఇన్వెస్టర్స్, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఎలా చూస్తున్నారంటే, రియల్ ఎస్టేట్ అనగానే ఇదంతా మాకు తెలిసిందే కదా, మీరేంటి మాకు కొత్తగా చెప్పేది అనే ఆలోచనకు వీళ్ళు వచ్చేస్తారు. సో వీటి వల్ల అసలు రియల్ ఎస్టేట్కి ఏమవుతుందంటే, యాక్చువల్గా అన్ని బిజినెస్ కంటే గ్రేటెస్ట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ అండి. కానీ దీన్ని ఎట్లా చూస్తున్నారంటే మొత్తం డౌన్లో చూస్తున్నారనమాట. ఇది చాలా అసలు నాకు ఇప్పటికి కూడా ఒకటి షాకింగ్గా ఉందన్నమాట. ఏంటి మీరు డౌన్లో చూస్తున్నారు? అవును, దీన్ని కొంచెం చీప్గా చూస్తున్నారు, 2 పదాలు. అవునండి. మీరు ఏం అబ్జర్వేషన్ చేస్తారు? మీరు ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఎస్ అండి. అయితే ఎవరైనా రియల్ ఎస్టేట్ ఎంచుకోగానే, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాగానే, అరే చివరికి నువ్వు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నావా, ఇది నువ్వు చేసే వ్యాపారం కాదురా. రియల్ ఎస్టేట్ అంటే ఏదో అప్పట్లో ఒక కద్దరు బట్టలు వేసుకొని, కిల్లీలు తినుకుంటూ, బొట్లు పెట్టుకొని, బ్రాస్లెట్స్ పెట్టుకొని, రింగ్స్ పెట్టుకొని వాళ్ళు చేసే వ్యాపారం ఇది. నీవు ఇంత మంచి క్యాండిడేట్వి, నువ్వు ఇంత ప్రొఫెషనలిజం, అరే మన ఇంట్లో ఇలాంటి బిజినెస్ ఎవరు చేయలేదురా, నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఇలాంటి మాటలు
మాట్లాడాల్సి వస్తుంది కానీ కాబట్టి ఇంకొకటి కూడా అబ్జర్వేషన్ చేశా. చెప్పండి. నేను ఒక జాబ్ చేస్తున్నా. అవును. జాబ్ అనగానే బేసిక్ ఏమడుగుతారు, మీ శాలరీ ఎంత, ఎక్కడ చేస్తున్నా అడుగుతారు. ఎస్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేస్తున్నా, శాలరీ ఎంత కన్ఫర్మ్ ఇదైతే అడుగుతారు ఎవరినైనా. ఎస్ మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ ఎవరిని అడిగినా కానీ. అవునండి. మరి ఏం పని లేదు, ఏ జాబ్ లేదు, ఏం చేస్తున్నారంటే చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్. ఎస్ దానికి ఎవరు ఏం అడగరు. ఇంకా వాటి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అంతేకాని ఇన్కమ్ ఎంత వస్తుంది, నీకు ఎంత వస్తుంది అక్కడ అనేది చెప్పి ఎవ్వరు అడగరు. అవును. చాలా మంది ఏంటంటే, అంటే అందరినీ తప్పు అంటలేదు, ఏదో ఒకటి చెప్పుకోవడానికి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను చెప్పడం ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. అంటే నేను ఏదో ఒకటి చేస్తున్నాను చెప్పుకోవడానికి నేను రియల్ ఎస్టేట్ అంటే ఏమంటారు బేసిక్గా మనం చాలా ఎక్కువ ఆలోచిస్తాం. రియల్ ఎస్టేట్ అంట మంచి ఇన్కమ్స్ ఉంటాయి దాంట్లో అని చెప్పి అందరిని అలా ఊహించుకోవడం కూడా తప్పే కదా. వాస్తవం యాక్చువల్గా అది. అంటే రియల్ ఎస్టేట్లో మంచి ఇన్కమ్ ఉంటుంది Income చేసుకునే ఉంటుంది. వాళ్ళకి, కానీ అందరికి ఉండదు అది. అందరికి ఎందుకు ఉండదు అని అంటే అక్కడ కొన్ని రీజన్స్ ఉంటాయి. ద ఫస్ట్ రీజన్ ఈస్ ఆయన అసలు రియల్ ఎస్టేట్ ఎంచుకున్న తర్వాత అప్డేట్ అవుతున్నాడా, Yes. అసలు ప్రోడక్ట్ గురించి కరెక్ట్గా తెలుసుకుంటున్నాడా, అసలు ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని మాట్లాడాలో అతను తెలుసా, అసలు ఏమని మాట్లాడకూడదో కూడా తెలుసా, ఆయన వేసుకున్న అటైర్ ఏదైతే ఉంటుందో అటైర్ ఎలా ఉండాలో తెలుసా అసలు. ఇలాంటివి తెలియకుండా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను చెప్తున్నారు, కానీ ఇలా చేయడం వల్ల కూడా మార్కెట్ ఖరాబ్ అవుతుందండి. ఇలాంటి వాళ్ళందరినీ చాలా కంపెనీస్ ఒక 10,000 15,000 ఇచ్చి తీసుకుంటున్నారు. ఎస్ బేసిక్ గా ఎంప్లాయ్మెంట్ అవును. తక్కువ సాలరీస్ తో అయిపోతుంది. అవును. వాళ్ళ పని ఏంటి, బ్రోచెస్ పంచడమే కదా. ఇలా Yeah. మీకు చెప్పాను జనరల్ టాపిక్ లో. ఎస్ వాళ్ళ పని ఏంటి, రోడ్డు మీద కూడా బ్రోచెస్ పంచడం, అందులో కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఎవరోసారి ఫోన్ చేయటం. సో ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడలేదు అక్కడికక్కడ ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినా వాళ్ళ సబ్జెక్ట్ తెలియదు. అవును. ఏదున్నా కానీ మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేయాలి, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి, ఆ తర్వాత ప్రోడక్ట్ అంతా చెక్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. కరెక్ట్. సో పెంచి పోషిస్తే కూడా కొన్ని కంపెనీలు అనుకోవచ్చు కదా ఇది. ఎస్ అవునండి. ఎందుకంటే కంపెనీస్కి ఏం కావాలి, లీడ్ జనరేషన్ కావాలి. ఎవరు ఒక 15,000 శాలరీ ఇస్తే అతను ఏం చేస్తాడు, మీరు అన్నట్టుగా బ్రోచర్స్ ఇస్తూ ఉంటాడు, డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి తిరుగుతూ ఉంటాడు, తిరిగేసి ఒక 10 నెంబర్లు తీసుకొచ్చేసి అక్కడ ఉండే వాళ్ళ మేనేజర్స్ అనుకోండి లేకపోతే లీడర్స్ అనుకోండి వాళ్ళకి ఇచ్చేసి ఆ కాంటాక్ట్స్ని వాళ్ళు ఫాలోఅప్ చేసి క్లోజ్ చేస్తారు బేసికల్గా. సో వాళ్ళకి వీళ్ళ అవసరం ఉంది కాబట్టి ఇలా మార్కెటింగ్ పరంగా ఓకే సార్. యా ఎందుకంటే అది అందరూ మీరు నేను చేసి పని అదే. ఎస్ ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం అవును. important. కానీ ఇక్కడ అంతిమంగా నష్టపోతుంది కస్టమర్స్. అవునండి. ఎస్ ఎందుకు నష్టపోతారు వాళ్ళు అంటే రైట్ పర్సన్ ని డే 1 వాళ్ళు అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. అవును అంటే ఏమంటారు మీరు? కరెక్ట్ అండి. ఇప్పుడు ఏదో వాళ్ళకి తెలుసు అనుకోండి అండి, కొంచెం వేరేగా ఉంటుంది. తెలియదు అనుకోండి, తెలియనప్పుడే వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడతా ఉంటారు. ఎవరు ఇన్వెస్టర్స్ అంటే ఎవరో ఒక పర్సన్ రోడ్ మీద కలవగానే డైరెక్ట్ వెళ్ళేసి ఆయనతో మాట్లాడేసి ఏదో చెప్పేసి అలా జరిగిపోయినాయి. కొన్ని మోసాలు జరిగినాయి చాలా ఉన్నాయి ఇప్పటివరకు. కంటే నేనేమంటున్నా అంటే అన్ని మోసాలు ఉండవు. అన్నీ ఉండవు, కొన్ని మాత్రం మోసాలు ఉంటాయి. ఆ మోసాలని వీళ్ళు గుర్తించాలి, అది తెలుసుకోవాలి అసలు ఏంది. ఎగ్జాక్ట్లీ పాయింట్కి వచ్చేసారు. ఎస్ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. మీరు చూసిన 12 years నుంచి అవునండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మిడిల్ క్లాస్ పీపుల్ 70% ఉన్నారు. కరెక్ట్ అండి. 30% మార్కెట్ అనేది అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఎవరిని అప్రోచ్ ఎవరో వాళ్ళకి అన్ని డీటెయిల్స్ అని పక్కా చేతిలో పెట్టుకునే వాళ్ళు ట్రేడింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు బేసిక్గా. ఈ 30% పీపుల్ ఎవరైతే ఉంటారు మిడిల్ క్లాస్ పీపుల్, సరైన ఇన్ఫర్మేషన్ లేక, సరైన గైడ్లైన్స్ లేక, ఎలాంటి ఏజెంట్ని మీట్ అవ్వాలి, ఎలాంటి ఏజెంట్ని నమ్మాలి, ఆ ఏజెంట్ దగ్గర నుంచి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తెలియక చాలా మంది ఇక్కడే మోసపోతున్నారంటే మీరు ఏమంటారు? ఎస్ అండి. ఫస్ట్ అసోసియేట్ అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎవరు, ఆయన ఇంతకుముందు ఎవరెవరికి ప్లాట్స్ ఇచ్చున్నారు లేదంటే ఫ్లాట్స్ ఇచ్చున్నాడు, ప్రాపర్టీ ఎవరికి ఇచ్చారు అనేది కొంచెం టెస్టిమోనియల్స్ తెలుసుకోవాలి అతని గురించి. ఇమీడియట్గా ఒకరు కనబడగానే, లేదా ఆన్లైన్లో కనబడమో లేకపోతే ఆఫ్లైన్లో కనబడమో ఏదో జరిగిన తర్వాత ఈయన జస్ట్ బ్లైండ్గా నమ్మేశారు అనుకోండి, అప్పుడు 100% మీరు అన్నట్టుగా మోసానికి గురవుతూ ఉంటారు. ఫస్ట్ ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. హూ ఇస్ దట్ పర్సన్, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన కథ ఏంది, అసలు ఏ కంపెనీకి చేస్తున్నారు, ఈ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇవన్నీ తెలియకుండా అసలు డైరెక్ట్గా మనం ఆయన బిలీవ్ చేసి ముందుకెళ్తే ఈ 70% ఏదైతే మీరు సామాన్యులు అన్నారు కదా, వీళ్ళు మోసానికి గురవుతూ ఉంటారు. ఈ సామాన్యులు ఎక్కువ మోసానికి గురవుతూ ఉంటారు జనరల్గా. ఈ మార్కెట్లో జరుగుతుంది ఇదే. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ దగ్గర కూడా ఒక తప్పు ఉందండి. ఎవరి దగ్గర? ఇన్వెస్టర్స్ దగ్గర. ఈ వీళ్ళు రైట్ పర్ఫెక్ట్ చెప్పారండి. వీళ్ళు ఎంతసేపు ఆఫర్స్, స్కీమ్స్ వీటి వెనుక పరిగెడతా ఉంటారు. వీటి వెనుక పరిగెడతా ఉంటే డెఫినెట్గా ఆ పరుగు అనేది అది పడిపోవడానికే కానీ అది ఎదగడానికి కాదు ఆ పరుగు అనేది. సో ఈ విషయాన్ని సామాన్యులు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని గట్టిగా చెప్తున్నానండి నేను. ఇంకొక ప్రశ్న. సో ఏజెంట్ మనకు బ్రోచర్ ఇచ్చారు, కాంటాక్ట్ అయ్యాము. ఒకసారి మనకి కాంటాక్ట్ అయిన తర్వాత ఏజెంట్కి మనకు అవసరం లేదో ముందు ఎంక్వైరీ కోసం అయితే అడిగామండి.
వీళ్ళు రోజు ఫాలోఅప్ చేస్తారు, అవునండి. ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తారు. Yes. మేడం ఆఫర్ టైం అయిపోతుంది, అది ఇది రకరకాలుగా చెప్తారు. సరే ఇలాంటి విషయాల్లో కాల్స్ వస్తాయి, డైలీ కాల్స్ వస్తాయి కదా, ఇప్పుడు తీసుకున్న తర్వాత మీరు కొనలేరు, ఇలాంటి ఈ ఆఫర్ ఉంది రకరకాలు మనం మోటివేషన్ చేస్తారు. సో మొత్తానికి ఒక ప్రెజర్ అయితే ఉంటుంది, కొనాలా వద్దా, ఈ టైంలో డైనమాలో పడిపోతాం. అవును ఇలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్, ఏదైనా కానీ వాళ్ళు ఎంత తొందర పెట్టినా అందుకే పెద్దవాళ్ళు ఏమన్నారంటే తొందర వద్దు సుందర వదన అన్నారు. వాళ్ళు తొందర పెడుతున్నారని చెప్పేసి మనం తొందరపడ్డాం అనుకోండి, పప్పులో కాలేసినట్టే. పప్పులో కాదు తప్పులో కూడా కాలేసినట్టే. పప్పులో తప్పులో రెండిట్లలో కాలేసిన వాళ్ళు అవుతారు. సామాన్యులు ఏం చేస్తారు సార్, జనరల్గా వాళ్ళు కష్ట జీవితంతో ముందుకు వస్తూ ఉంటారు. కష్ట జీవితంతో అంటే వాళ్ళు హార్డ్ అండ్ మనీని తీసుకొచ్చి ఒకరిని నమ్మి పెడతా ఉన్నప్పుడు మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని నమ్మి పెట్టాలంటున్నాను నేను. మీరు జాగ్రత్తలు తీసుకోకుండా కనుక ఏదో జస్ట్ వాళ్ళ అర్జెన్సీ క్రియేట్ చేసేసి లేదా ఈ ఆఫర్ క్లోజ్ అయిపోతుందని, రేపటికి రేపు రేటు పెరుగుతుందని చెప్పేసి ఇలాంటివన్నీ అసోసియేట్స్ చెప్తా ఉంటారు జనరల్గా. తెలుసు కదా మార్కెట్లో ఇదే నడుస్తుంది 100% అండి. ఇప్పటికి కూడా కొంతమంది ఫాలో అవుతారు, ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతా ఉంటారు. వాళ్ళని మనం తప్పట్టడానికి లేదు, వాళ్ళు ఏదో సేల్ చేయాలని వాళ్ళ టార్గెట్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. బట్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నా సరే ఇప్పుడు ఎవరినైతే ఫాలోఅప్ చేస్తున్నామో ఆ పర్సన్ ఎక్స్-పర్సన్ అనుకుంటే ఆ ఎక్స్-పర్సన్ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఆయన ఏదో తొందర పెడుతున్నాడని మీరు తొందరపడితే నష్టపోయేది ఎవరు? సో అందుకే తొందర పడకుండా జాగ్రత్తలు తీసుకొని మంచి సిచ్యువేషన్స్లో మీరు ఉండాలనుకుంటే ఒక ఎక్స్పర్ట్ని మీరు తీసుకోవాలండి. ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, సార్ నేను ఇట్లా నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఈ డబ్బుని నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు కరెక్ట్గా రిటర్న్స్ వస్తాయి అనే ఆలోచనతో ఆయన ఒపీనియన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ అసోసియేట్తో మాట్లాడాలి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అవునండి. అవునా? ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. 100%. అవునా? ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రభావం చాలా ఉంది మార్కెట్. ఓ రకంగా సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది. దాని ప్రభావం రియల్ ఎస్టేట్లో కూడా క్లియర్గా కనపడుతుంది. ఒకళ్ళు మార్కెట్ బాగుందంటే ఒకళ్ళు మార్కెట్ బాగాలేదు ఇప్పుడు కొనొద్దని కొంతమంది, ఫోన్లో చేతిలో ఫోన్ ఉంది అని చెప్పి ఇప్పుడు కొన్నారంటే మీ పని అయిపోయినట్లు చెప్పి రకరకాల న్యూస్ అనేది బయట స్ప్రెడ్ అవుతుంది. అవునండి. మొత్తానికైతే ఓవరాల్గా గందరగోళ పరిస్థితులను నెట్టేశారు. అవునా? అవును. మీరు అన్నారు కదా ఇప్పుడు ఒక మంచి ఏజెంట్ని మనం గుర్తించాలి, ఒక మంచి ఎక్స్పర్ట్ని గుర్తించాలి ఫస్ట్ అన్నారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సలహాలు తీసుకోవాలి, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. అసలు ఎలా సార్ వీళ్ళని గుర్తించడం? సార్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి, అంత ఏం లేదు. ఇప్పుడు నేనే ఒక శ్రవణ్ వర్మ ఉన్నాడంటే శ్రవణ్ వర్మ ఈయన ఎంత కాలం నుంచి ఈ మార్కెట్లో ఉన్నాడు, ఈయన ఎంతమందికి ఈ రోజు వరకు ప్రాపర్టీస్ ఇచ్చున్నారు, ఆ ప్రాపర్టీస్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఈ పర్సన్ గురించి, వాళ్ళ వీడియోస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏమన్నా డాక్యుమెంటేషన్ మీరు ఇస్తున్నప్పుడు ఏమైనా ఫొటోస్ ఉన్నాయా, సో లేదంటే వాళ్ళ ఏమైనా లైవ్ గా మీరు పిక్స్ ఏమైనా క్యాప్చర్ చేస్తున్నారా, ఇలాంటివి కొన్ని చూసుకోవాలంటున్నా. ఎంతమందికి ఈ రోజు వరకు మీరు ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు అనేది తెలియకుండా మనం జస్ట్ ఏదో ప్రాపర్టీ అసోసియేట్ అనగానే లేదా ప్రాపర్టీ అడ్వైజర్ అనగానే ఆయన నమ్మేసి మీరు డబ్బులు పెడితే కూడా అది కూడా ప్రాబ్లమేటిక్. సరిగ్గా ఎక్కడే ఆ పాయింట్కి వస్తున్నాను నేను. చాలా మంది ఈ మధ్యకాలంలో నేను ఎక్స్పర్ట్ అని చెప్పి ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు బాగా ఇస్తున్నారు. అవునండి. లేకుంటే బయట చెప్పాను కదా మీకు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పెరిగిపోయారు. చాలా మంది ఇదే నిజం అనుకోని, వీళ్ళు చెప్పిందే వేదం అనుకోని, వీళ్ళు చెప్పిందే ఇంతకన్నా ఎవరు చెప్తారు మనకి అని చెప్పి అవునండి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏమి తర్వాత లీగల్ ఒపీనియన్కి వెళ్తాం కానీ ఇలాంటి ఏం లేకుండా మీరు ఉన్నారు కదండి మాకు అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. అవునండి. మీరు చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు. ఈ వీడియో చూసి మీకు ఎవరైనా ఫోన్ చేసి నేను ప్రాపర్టీ కొంటాను మీరు ఉంటారని చెప్పి మీరు ఓకే అంటారా? లేదండి, ఫస్ట్ నేను అతన్ని పిలుస్తాను. యూ జస్ట్ కమ్ అండ్ మీట్ మీ. కలిసిన తర్వాత మీకు బిజినెస్ వస్తుంది కదా, ఇంకా మీరు ఫోన్లోనే మొత్తం చేయొచ్చు కదా. చేయలేండి నేను అట్లా చేస్తే నేను పప్పులో కాలేసిన వాడిని అవుతాను. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా జస్ట్ ఎంత అంటే 15 to 20% ఉంటారండి ఇలా చేసేవాళ్ళు. మీరు ఏం గమనించారు? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది. 100% అండి. దీన్ని ఇప్పటి వరకు మీరు ఏం గమనించారు? సోషల్ మీడియా వేదిక జరుగుతున్న చర్చలు కావచ్చు, ఇవన్నీ చూసుకున్నారు. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ప్రతి దానికండి, నాట్ ఓన్లీ సోషల్ మీడియా, రెండు వైపులు ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ నెగిటివ్లో ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. నెగిటివ్ థింగ్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎవరు అవునన్నా కాదని అంతే అది. ఎందుకంటే వాళ్ళు చూసింది వేదం అంటారు, అంతే, ఇంకా విన్నది వేదం అంటారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అలా ఉంది కాబట్టి అలా దాన్ని నమ్మేస్తారు. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించట్లేదు. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే, ఒకవేళ నాకు కనుక కాల్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ పర్సన్ నేను కలవాలనుకుంటా. ఫస్ట్ అనుకున్న తర్వాత మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు, అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవరి కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, మీ ఇంట్లో ఎవరు ఉన్నారు, మీకోసం అనుకుంటారా లేదా మీ పిల్లల కోసం అనుకుంటున్నారా అనేది మొత్తం ఒకసారి స్క్రీనింగ్ చేస్తాను నేను టోటల్గా. స్క్రీనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ నా ప్రొఫైల్ చెప్తాను వాళ్ళకి. సార్ మీరు నా వీడియో చూసారు, ఓకే బాగుంది,
నన్ను మీరు అంటే కన్సల్ట్ అయ్యారు, ఎందుకు ఒక దగ్గర నేను ఏదో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కన్సల్ట్ అయ్యారు, దట్స్ గుడ్. బట్ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది కూడా నేను తెలుసుకోవాలి కదా వాళ్ళ దగ్గర నుంచి. తెలుసుకోకుండా నేను జస్ట్ ఏదో నా దగ్గర ఒక సైట్ ఉంది మీరు రండి తీసుకోండి అని చెప్తే కూడా నా తప్పు అయిపోతుందండి. ఎందుకంటే ఒకటండి, ఈరోజు నేను ఒక ప్రాపర్టీ ఇప్పించానంటే ఎవరికైనా, లెట్స్ సే ఇప్పుడు నేను మీకు ఇప్పించాను ప్రాపర్టీ, మీరు నన్ను ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాలి కానీ నన్ను తిట్టుకోకూడదు మీరు. అరే పలానా శ్రవణ్ ఒక రోజు నాకు ప్రాపర్టీ ఇచ్చాడు, చాలా ఎక్సలెంట్గా ప్రాపర్టీ ఇప్పించాడు, అన్ని రకాలుగా చూపించి ఇప్పించాడు అనే ఉద్దేశం మీకు ఎప్పటికి ఉండాలి, నా పైన మంచి ఒపీనియన్ ఉండాలి. కానీ ఈ రోజులలో మంచి ఒపీనియన్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారండి ఇన్వెస్టర్స్ చెప్పండి? చాలా తక్కువ ఉంటారు కానీ చాలా తక్కువగా ఉంటారు. లెట్స్ సే ఒక 30% ఆర్ 40% ఉంటారు. మిగతాదంతా కూడా వాళ్ళని ప్రెషర్ చేసి క్లోజ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు రియల్ ఎస్టేట్లో. ఇది ఫ్యాక్ట్ అండి. మీరు ఏమని అనుకున్న మంచిదే, మీకు డైరెక్ట్గా చెప్తున్న వ్యూవర్స్ అందరికి కూడా ప్రెషర్ చేసి క్లోజ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. 60% ఈ రేషియో ఉంటుంది. 40% మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ చెప్పి, సరిగా ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ రిటర్న్స్ ఇలా ఉంటాయి, మీరు యూనో ఎంఐజీలో ఉన్నారా, హెచ్ఐజీలో ఉన్నారా, ఎల్ఐజీలో ఉన్నారా అని చెప్పి ఇలా ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేయించే వాళ్ళు కొంతమందే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని చూసుకొని మనం ముందుకెళ్ళాలి తప్ప ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని, ఏదో అతను ఏదో చెప్పాడని, ఈయన దగ్గర ఏదో ఆఫర్ ఉందని చెప్పేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మీరు అలా మోసపోవద్దని నేను చెప్తున్నానండి. ఏదైనా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా వీడియో చూడటం కాదు, డైరెక్ట్ పర్సన్ కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. ఎస్ అండి. నీకు మాట్లాడడానికి అవకాశం వస్తుంది కదా. ఇప్పుడు నా ఎదురు కూర్చున్నారు, నేను క్వశ్చన్స్ అడిగే అవకాశం నాకు వచ్చింది. ఎస్, అలా నీకు డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ లీగల్గా ఏదైనా మాట్లాడాలని కూడా మాట్లాడుకోవచ్చు. ఎవ్రీథింగ్ అండి. డాక్యుమెంటేషన్ కూడా అండి. డైరెక్ట్ సార్ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్ చూపించని మీరు అడగొచ్చున్నాను. సార్ ఇది ఎంటర్టైన్మెంట్ కాదు. అవునండి. మన ప్రతి రూపాయి కష్టపడి ₹1 లాస్ట్ వరకు పెట్టుకొని మన పిల్లల చదువుల కోసము, రేపు మన భవిష్యత్తు అవసరాల కోసము, ఈ పెళ్ళిళ్ళ కోసము ప్రతి రూపాయి మిగిలి అవసరమైతే ఆ డబ్బు సరిపోతే అప్పు తీసుకొని వచ్చి మరి కాస్త అప్పు తీసుకుని వచ్చి మనం కొంటున్నాం ప్రాపర్టీ. సర్వస్వం అక్కడ దారికి వస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి సలహా తీసుకోవట్లేదు. ఇప్పటికీ అలానే ఉండిపోయారు మనుషులు. ఒక మంచి అడ్వైజర్, మంచి లీగల్ అడ్వైజర్ కానీ ఇవి ఎంత అవుతుంది? మామూలుగా బేసిక్ నిజాలు మాట్లాడదాం. లీగల్ అడ్వైస్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎంత ఖర్చు అవుతుంది? సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ లీగల్ అడ్వైజర్ అండి. ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలంటే మన డాక్యుమెంట్స్ బట్టి ఉంటుందండి. డాక్యుమెంట్స్ కనుక మినిమల్ డాక్యుమెంట్స్ ఉంటే లెట్స్ సే ఒక 3,000 to 5,000 తీసుకుంటారు. ఒకవేళ లెంగ్తీ డాక్యుమెంట్స్ ఉన్నాయి 10,000 రూపీస్ తీసుకుంటారు. ఎందుకంటే అడ్వకేట్ కూడా మన డాక్యుమెంట్స్ పైన ఈ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సో దాన్ని బట్టి ఆయన ఛార్జ్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క అడ్వకేట్ ఒక రకంగా కూడా తీసుకుంటారు. ఓకేనా అండి. సో మినిమం ఛార్జ్ అయితే మినిమం 3,000 అండ్ అబోవ్ ఉంటుంది ఏది లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి. సో లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది మంచిది అన్నిటికీ. ఎందుకంటే ప్రాపర్టీ ఎటువంటి లిటిగేషన్స్లో ఉంది, అసలు ప్రాపర్టీ పైన ఎటువంటి లోన్స్ ఉన్నాయా ఏందనేది మొత్తం కూడా అడ్వకేట్, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్ బై ది అడ్వకేట్ అండి. సో అందుకే ఒకసారి మీరు ప్రాపర్టీ తీసుకునే ముందు అడ్వకేట్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు మనుషులను నమ్మేవాళ్ళు, ఇప్పుడు పేపర్లు నమ్మాల్సి వస్తుంది. అంతే అండి. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి కదా. సొంత అన్న తమ్ముడు ఇవే నమ్మలేకపోతున్నారు. సొంత అన్న తమ్ములని నమ్మలేకపోతున్నారు. సమాజం అలా అయిపోయింది. సో మనం ఇంకా 1950 నుంచి ఏది ఉందో మొత్తం డేటా అంతా మనకి ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి అయింది, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ప్రతిదీ మనకి డేటా. కరెక్ట్. సో అదంతా లీగల్ అడ్వైస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంచి ఎక్స్పర్ట్ ప్రాపర్టీ. సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మంచి ఖచ్చితంగా ఒక అంచనా ఉండాలి చెప్తారు కదా. ఈ మధ్య కాలంలో ఎక్స్పర్ట్స్ అన్నట్టు మీరు అంటున్నారు, చాలా మంది ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఎవరికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడము, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పడము, ఏదో టాక్స్ ఇచ్చుకోవడం. సో ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. బట్ ఎందుకంటే ఎవరు బ్రాండింగ్ వాళ్ళది, ఎవరి మార్కెటింగ్ వాళ్ళది, ఎవరి సేల్స్ వాళ్ళవి 100% చేసుకోవాలి. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఈ ఎక్స్పర్ట్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ ఎక్స్పర్ట్ని ఎవరైతే మీరు అప్రోచ్ అవుతున్నారో ఆ పర్సన్ అసలు ఎవరు అనేది మీరు క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి అంటున్న వాళ్ళతో. సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. లేదు అంటే మళ్ళీ ఇబ్బందులు పడతా ఉంటారు. 100%. సో ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ప్రైస్ దగ్గర కూడా డిఫరెన్స్ జరుగుతుందండి రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు సపోజ్ అక్కడ కంపెనీ వచ్చేసి ఒక 12,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పెట్టిందంటే అసోసియేట్ కంపెనీ కనుక లింకప్లో ప్రాపర్ కనుక లేకపోతే అసోసియేట్ చెప్తాడు 14,000 or 15,000 అని చెప్తాడు. గాట్ ఇట్. సో ఎందుకంటే కంపెనీకి అంత పెద్ద లింకప్లో లేడు కాబట్టి ఆయన చెప్పిందే వేదం, ఆయన కస్టమర్ ఏదో నమ్మేస్తాడు. అరే 14,000 15,000 ఉందంటే అక్కడ అని చెప్తా ఉంటారు. అలా కాదు. అసలు కాంపిటీషన్ అనాలిసిస్ ఏంది, ప్రోడక్ట్ ఏంది, కంపెనీలో రేట్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా చూపించాలి. పేపర్ మీద చూపించాం. మీరే అన్నారు ఇందాక
సార్ ఒకప్పుడు మనుషులను నమ్మాము, ఈ రోజు పేపర్లను నమ్ముతున్నాం. మరి పేపర్ మీద చూడాలి కదా, రేట్ ఎక్కడ ఉంది, బ్రౌచర్ ఏది, బ్రౌచర్ మీద ఎంత రేట్ ఉంది, ఏంది అన్నది ఎస్ ఇవన్నీ చూసిన తర్వాతనే మనం అతనికి పేమెంట్ ఇవ్వడం జరుగుతుందండి. జనరల్గా కొంతమంది అయితే బ్లైండ్ గా పేమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అదే జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. ఆ బ్లైండ్ వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఆ బ్లైండ్ గా కొంతవరకు వెళ్ళొచ్చండి. అంటే ఎప్పుడు మొత్తం ఇంకా హోల్ అండ్ సోల్ హోప్ అతని మీద ఉన్నప్పుడు, అరే ఇంకా శ్రవణ్ నువ్వు ఉన్నావు కదా, ఇంకా నాకు ఎటువంటి డోకా లేదు, మీరు చూసుకోండి, ఇక ప్రాపర్టీ మీది అనుకోండి అన్నట్టుగా మాట్లాడినప్పుడు దాట్ పర్సన్. ఉన్నాయి అలాంటి సందర్భాలు? ఉన్నాయి సార్, ఉన్నాయండి. కొంతమంది ఇప్పటికి కూడా ₹1,00,00,000 ఇచ్చేసి కూడా నమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు ఏజెంట్స్ని. సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది. ఎవరికి? ఆ ఇన్వెస్టర్లకి. ఈరోజు నేను ₹1,00,00,000 శ్రవణ్కి ఇస్తున్నాను, ఈ ₹1,00,00,000 నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ ₹1,00,00,000 2 కోట్లు అవుతుంది అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే పాజిటివ్ థింకింగ్లో ఉంటారు వాళ్ళు ఎంతసేపు. ఇక హెడేక్ ఎందుకంటే నాకెందుకు ఈ ₹1,00,00,000 తీసుకుపోయి ఇంకొక దగ్గర కట్టడము, లేకపోతే కంపెనీకి వెళ్ళడం, ఇవన్నీ నాకెందుకు, అంత అవసరం లేదు, నాకు రిజిస్ట్రేషన్ కావాలి, దట్స్ ఆల్, నాకు అదొక్కటే నా టార్గెట్ అని చెప్పేసి కూర్చుంటారు చాలా. ఇంకేం అవసరం ఉండదు. వాళ్ళు రిసిప్ట్ కూడా అడగరండి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా అడగరు, ఇంకా అడగరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా స్టిల్. అది అంటే నమ్మకం మీద నడుస్తూ ఉంటుంది బిజినెస్. కొంతవరకు ఓకే, అంత కాదు, బట్ అందరికీ కాదు ఇది. అందరినీ నమ్మడానికి లేదు ఇలా. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, సో మీ పైన 100% ట్రస్ట్ ఉన్నప్పుడు యూ కెన్ గో హెడ్. ట్రస్ట్ లేనప్పుడు మాత్రం 100% ఎవరిని నమ్మడానికి లేదు. ఈ రోజులలో ప్రతి ఒక్కరిని క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి చెమటోర్చుకొని డబ్బు సంపాదించింది ఉంటుంది. మరి అలాంటి డబ్బుని మీరు అట్లా నమ్మేసి ఇస్తున్నారంటే మరి ఆలోచించాలి. రియల్ ఎస్టేట్లో ట్రస్ట్ అంటే ఏంటి? ట్రస్ట్ ఏముంటుంది సార్, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టారు, డబ్బులు కట్టిన తర్వాత ప్రాపర్గా లీగల్ ఒపీనియన్ తీసేసుకొని డాక్యుమెంటేషన్ 100% క్లియర్ టైటిల్ ఉండి, ఓకే, ఆ పర్సన్ నిజాయితీగా ఉండి ఇప్పటి వరకు ఎటువంటి మోసం చేయకుండా, తర్వాత రిజిస్ట్రేషన్ ఆన్ టైం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో ఇన్వెస్టర్కి దాని ప్రకారంగా ముందుకెళ్తే దెన్ మీ ట్రస్ట్ నిలబడుతుంది. 12 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మనిషిని నమ్ముతారా పేపర్స్ నమ్ముతారు? ఇప్పటికి దాదాపు అన్ని తెలుసు మీకు. అవునండి, అవునండి. సో అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనిషి పేపర్ అనేది కాకుండా మనం చూసుకోవాల్సింది వాస్తవాలు చూడాలండి. ఏదైనా వాస్తవాలు అంటే ఏంటి? వాస్తవాలు అన్నప్పుడు పేపర్ వాస్తవాలు ఎక్కడి నుంచి వస్తాయి? పేపర్స్ నుంచి వస్తాయి. అగైన్ భూమి నుంచి రావు. భూమి అన్నప్పుడు పేపర్ల నుంచే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తాతలు ఉంటారు, ముత్తాతలు ఉంటారు, వాళ్ళ తండ్రులు ఉంటారు, వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఇట్లా వస్తూ ఉంటుంది, వారసత్వం కింద ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి. వీళ్ళకి ఇవన్నీ తెలియదు కదా పర్సన్ కి. ఇదైతే పేపర్స్ బయటకు తీసాము, ప్రతిదీ డేట్ తో సహా వచ్చేస్తుంది. ఎస్, అందుకే అంటున్నాను కదా సార్, ఏమంటున్నాను, అడ్వకేట్ ని అప్రోచ్ అవ్వాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ని అప్రోచ్ అవ్వాలి, ఒక మంచి వెల్త్ అడ్వైజర్ ని అప్రోచ్ అవ్వాలి. అప్పుడు మీరు ఇలాంటివి ఏదైతే హడ్డిల్స్ ఉంటాయో ఈ హడ్డిల్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ వాళ్ళు చెప్తారు. సో ఈ పేపర్లో ప్రాబ్లం ఉంది ఇలా, ఓకే, లేదంటే ఈ ప్రాపర్టీలో ఇలాంటి లిటిగేషన్స్ ఉన్నాయి అనేది చెప్తా ఉంటారు. లేదు మీరే అన్ని రకాలుగా మీరే డిసైడ్ అయిపోయి ఏం కాదులే తీసుకుందాం, డబ్బులు ఉన్నాయి కదా, 20 లక్షలు ఉన్నాయి కదా, ఎన్నో దగ్గర పెట్టేద్దాం, ఏమవుతుంది, పేపర్లు ఎటుపోతాయి, పేపర్లు ఉన్నాయి కదా, నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అనుకుంటే అయిపోయి ఇంకేమున్నది. ఈ రోజు బాగానే ఉంటుంది, కానీ రేపటి రోజులో ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో లీగల్ ఎయిర్స్ ఉంటారు కదా, పేపర్స్ మాట్లాడతాయి, మనుషులు మాట్లాడరు, లీగల్ ఎయిర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకరు వాళ్ళు లిటిగేషన్ పెడతాడు. ఎందుకంటే ప్రాపర్టీ అప్రిషియేషన్ కూర్చుంటుంది 5 సంవత్సరాల తర్వాత. వానికి ఏమనిపిస్తుంది, మైండ్కి ఏదోటి అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఏ శ్రవణ్ యూ గో దేర్, నువ్వు ఒక చిన్నగా నోటీస్ ఇచ్చేసే వాళ్ళకి, కోర్టులో కేసెస్ వేసాయి, నీకు అందులో ఎంతో కొంత దొరుకుతుంది అనే ఆలోచన కరెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి ఈ రోజులలో. అందుకే 1కి 2, 2కు 3 సార్లు క్రాస్ చెక్ చేసుకొని పేపర్స్ కానీ ఏదైనా కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆఫర్లు పోతాయనో, ఇవన్నీ ప్రైస్ పెరుగుతుందనో, అంత ఫేక్. ఎస్ అండి. ఎందుకు పెరుగుతుంది ప్రైస్? బేసిక్ ఒక్క రోజుకి ప్రైస్ ఏం పెరుగుతుంది? పెరగదు సార్ అది. అంటే ఇక్కడ ఎలా ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక మంచి అడ్వైస్ తీసుకోండి, లీగల్ తీసుకోండి అని చెప్తే తీసుకోరు. అదే 10,000 గిఫ్ట్ ఇస్తామని చెప్తే 50 లక్షలు తీసుకుని ఇచ్చారు. అవునండి, అంతే కదా. అదే 10,000 రూపాయలు గిఫ్ట్ ఒకటి పెడతారు అక్కడ, అంటే 50 లక్షలు చెక్ రాసి ఇచ్చేసి ఆ 10,000 గిఫ్ట్ తెచ్చుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అది చూసుకుంటా ఉంటారు. ఏం చూస్తారు? ప్రాపర్టీ కాదు, ఏం గిఫ్ట్ ఇచ్చారు చూస్తారు. నిజమండి, చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఫ్రీలాన్స్ ఆఫర్స్ కానీ గిఫ్ట్ల కోసమైనా చాలా మంది ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ అటువైపు చూడటం వల్ల వన్స్ ఒకసారి రియల్ ఎస్టేట్లో నష్టపోతే మళ్ళీ డబ్బులు వెనక్కి రావడం అనేది ఇంతవరకు నేను ఎక్కడ చూడాల. మీరు అది చూస్తే చెప్పండి.
ఒక్కసారి పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్లో మోసపోయిన తర్వాత మళ్ళీ మనీ వెనక్కి వచ్చాయని చెప్పి ఇక్కడ సందర్భాలు అనేది లేదండి, మా చరిత్రలో అసలు ఎక్కడ లేదు ఇప్పటివరకు. నేను అయితే ఏదైతే 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో ఒక్కసారికి మోసానికి గురైనామంటే ఇంక అంతే, అది మోసమే. అది ఒక్కసారి జరిగిపోయిందంటే జరిగిపోయినట్టే. కానీ మళ్ళీ మనకి ఏదో డబ్బు తీసుకొచ్చి ఇస్తారని, లేకపోతే ఇంకొకరు వచ్చి మనకి ఏదో హెల్ప్ చేస్తారని, కోర్టు ఏదో డబ్బులు ఇప్పిస్తుందని ఇవన్నీ ఏమి ఉండవండి. కోర్టుకి కావాలంటే మనం వెళ్తాము, వస్తాము, నడుస్తాము, అడిషనల్ ఖర్చే, ఓకే తప్ప. బట్ మీకు ఈ రోజు వరకు డబ్బులు వచ్చిన ఏది కూడా లేదండి ప్రూవ్ అయినట్టుగా. సో వదులుకోవాల్సింది అది. అది అంటారు కదా, ఇట్లా మనం దేవుని గుడికి వెళ్ళి ఉండిలో డబ్బులు ఇచ్చినట్టే. అది ఇంకా అంతే. ఇక ఉండిలో డబ్బులు ఇచ్చినవి వస్తాయండి, తిరిగి వస్తాయా? రావు. అది గోవింద అన్నట్టు. ఇది కూడా అంతే ఉంటుంది. మోసానికి గురైతే రియల్ ఎస్టేట్లో అట్లా ఉంటుంది. సో దయచేసి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏంటి అంటే, మీరు కనుక ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే 100% దానికి సంబంధించిన అప్రూవల్స్ కావచ్చు, దానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ కావచ్చు, దానికి సంబంధించిన ఆ ప్రాపర్టీ కాంపిటీషన్ అనాలిసిస్ కావచ్చు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ అంత రేటు ఉందా, నిజంగా ఆ రేటు పెట్టొచ్చా లేదా అనేది ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళండి. కానీ ఏదో ఎవరో చెప్పారు, ఏదో ప్రాపర్టీ ఉంది, మీరు వచ్చి కొనండి అని చెప్పేసి ఇలా మాత్రం దయచేసి మీరు అందరూ కూడా ఇన్వెస్టర్స్ ఆలోచించకండి. ఇలా కొంచెం 2 రోజులు లేట్ అయినా మంచిదే, 1 రోజు లేట్ అయినా మంచిదే. మీరు డిసిషన్స్ పర్ఫెక్ట్గా తీసుకొని ముందుకెళ్ళండి. హ్యాపీగా మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది రెట్టింపు చేసుకోండి తప్ప ఏదో ఇన్వెస్ట్మెంట్ మీరు ఇన్ని రోజులు సంపాదించిన డబ్బును తీసుకుపోయి ఎవరి చేతుల్లో పెడితే అది మోసానికి గురవుతే నీ పరిస్థితి ఏంది, నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఒకసారి అనేది విజువలైజ్ చేసుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అది. సో ఆ బాధ ఎవరైతే ఈరోజు మోసానికి గురైనారో వాళ్ళని అడిగితేనే మాత్రం క్లారిటీగా చెప్తారు. మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. ఎందుకంటే మన ఇద్దరం ఇప్పటివరకు మోసానికి గురి కాలేదు. సో మోసానికి గురైన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు ఆ పెయిన్ ఏందన్నది. ఎందుకంటే వాళ్ళు ఎంత తిరిగి ఉంటారండి అసలు. అది యూనో కోర్టు వైపు కానీ, ఆఫీస్ వైపు కానీ, ఎవరైతే ప్రాపర్టీ ఇప్పించారు చూసారా ఆ ఏజెంట్ అనుకోండి, వాళ్ళ వెనుక తిరిగి 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 ఆ చెప్పులు కూడా అరిగిపోయి ఉంటాయండి. ఎస్ అండి, ఇది ఉంటుంది. అందుకే ఇవన్నీ జరగకూడదంటే దయచేసి జాగ్రత్తలు పాటించండి. సో చాలా విషయాలు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ లో మీరు తెలుసుకుంది ఎంత, తెలుసుకోవాల్సింది ఎంత, అంతా తెలిసిపోయింది అనుకుంటున్నారు మీరు? లేదు సార్, అస్సలు కూడా అట్లా ఇప్పుడు క్లారిటీ ఇవ్వండి. లేదండి, నేను అస్సలు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, బోలెడుగా ఉంది ఇంకా. ఎందుకంటే ఇప్పటివరకు నేను నేర్చుకుంది ఓన్లీ 50% మాత్రమే. 50% నేర్చుకున్నాను రియల్ ఎస్టేట్లో. ఇంకా 50% నేర్చుకోవాలి. అంటే ఒక హాఫ్ బకెటే నాది ఫుల్ అయింది. ఇంకా మొత్తం బకెట్ ఫుల్ అని నేను ఎప్పుడైతే ఫీల్ అవుతానో అసలు నేను రియల్ ఎస్టేట్కి పనికిరాను నేను. ఎందుకో తెలుసా, రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద ఓషన్. ఇది ఇలాంటి ఓషన్లో ఈదాలి అంటే ఎప్పటికప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం ముందుకెళ్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులను మనం పరిచయం చేసుకుంటూ ఉండాలి. ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారు, గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది, అసలు ఎలాంటి అమెండ్మెంట్స్ పాస్ చేస్తుంది గవర్నమెంట్, ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు గవర్నమెంట్, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, అసలు ఆక్షన్స్ అంటే ఏంది, అన్ని ఎన్నో ఉంటాయండి రియల్ ఎస్టేట్లో. ఎంతసేపు రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక ప్లాట్ అమ్మడం అంతే, ఓ సేల్ చేయడం. అది కాదండి రియల్ ఎస్టేట్ అంటే. రియల్ ఎస్టేట్లో ఎంతో ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనగానే ఒక డెవలపర్నే గుర్తొస్తారు ఫస్ట్. ఐటీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో రకాలుగా ఉంటుందండి. ఒక డెవలపరే కాదు అక్కడ చేయాల్సింది, ఎన్నో ఉంటాయి అందులో. అవన్నీ కూడా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి చాలా టైం పడుతుంది. ఏదో రియల్ ఎస్టేట్ అంటే జస్ట్ ప్లాట్ అమ్మడం అనుకోండి, ప్లాట్ అమ్మడం అనుకోకూడదు, ఓకేనా? లేదంటే ప్లాట్ కొనడం అనుకోకూడదు. రియల్ ఎస్టేట్ అంటే చాలా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే వాళ్ళని ఎక్స్పర్ట్స్ అంటారు. ఏదో జస్ట్ నాకు ప్లాట్ సేల్ చేయడం వచ్చంటే అది ఎక్స్పర్ట్ కాదండి. అది అక్కడికే వస్తున్నాను. చాలా కంపెనీస్ మీతో ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాయి. అవును సార్. మీరు ఫ్రీగా ఇవ్వరు. మీకు ఒక టైం ఉంది, టైం వాల్యూ ఉంది, మనీ ఇది ఉంటుంది. మార్పు ఎక్కడ రావాలి? కంపెనీస్లో రావాలా, లేకుంటే ఏదో మన ట్రైనింగ్ ఇప్పించామని వాళ్ళు మారిపోతారులే అని చెప్పి మీతో ట్రైనింగ్ ఇవ్వండి అంతా చేంజ్ అయిపోతారని చెప్పి వెళ్ళిపోతారు. అవునండి. తర్వాత సేల్స్ టార్గెట్ ఇచ్చి ఫుల్ మోటివేషన్ ఇచ్చాం కదా, ఇంకా రేపు నుంచి చేస్తారు అని చెప్పి కంపెనీస్ అనుకుంటారు. ఓకేనా? అసలు ముందు ఎవరిలో మార్పు రావాలి? ఏజెంట్లో మార్పు రావాలా, కంపెనీలో మార్పు రావాలి? మీరు అబ్జర్వేషన్ చేసింది సార్. కంపెనీస్ ఏమున్నాయండి, డిఫరెంట్ స్కీమ్స్ పెడతాయండి. ఆ స్కీమ్స్ వెనుక పరిగెట్టే అసోసియేట్స్ ఉంటారు చూసారా, వీళ్ళని అనాలండి ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా ఆలోచించకుండా వాళ్ళు వెళ్ళి ఆ కంపెనీ మీటింగ్స్లో కూర్చుంటారు. ఆ కంపెనీ ఏంది, అసలు ఎలాంటి స్కీమ్ పెట్టారు, దాని ద్వారా ఎటువంటి బెనిఫిట్ జరుగుతుంది ఇన్వెస్టర్స్ అనేది ఆలోచించరు వీళ్ళు. ఎంతసేపు నాకేం వస్తుంది ఇక్కడ చేస్తే అని ఆలోచిస్తారు. కంపెనీ ఏదో డిఫరెంట్ స్కీమ్ పెడుతుంది, ఆ స్కీమ్ ఏదో అది లాంగ్ రన్ స్కీమ్ కాదు, అది దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేదు ఎవరికి, ఇన్వెస్టర్కి. అది మోసానికి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి. అలాంటి వెనుక పరిగెట్టారనుకోండి, అసోసియేట్ తప్పు అవుతుంది అక్కడ, కంపెనీ తప్పు కాదు. ఎందుకంటే కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాడు, ఏదో ఆఫర్ ఉందని చెప్పాడు కాబట్టి మనం అందరం పరిగెట్టాం, మనమే తీసుకెళ్ళాం ఇన్వెస్టర్స్ని. గాట్ ఇట్ సార్. సో అందుకే నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఫస్ట్ అసోసియేట్ తెలుసుకోవాలి కంపెనీ ఏంటి, ఆ కంపెనీలో నేను చేయొచ్చా చేయరాదా, కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏంది,
అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు, తర్వాత చైర్మన్ ఎవరు ఉన్నారు కంపెనీకి, అసలు వాళ్ళ చరిత్ర ఏముంది, ఇంతవరకు ఎటువంటి ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎవరెవరు ఇన్వెస్టర్స్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు కంపెనీ గురించి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే అసోసియేట్ అక్కడే జాయిన్ కావాలి. ఇంత తెలుసుకున్న తర్వాత మనకి ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ అయితే ఉండదు. అవును, అవునా? అంతే కదా సార్. అన్ని తెలుసుకొని మనం దాంట్లో జాయిన్ అయ్యాం అనుకోండి, ఓకే సక్సెస్. కానీ ఇప్పుడు అది కాదు కదా పరిస్థితి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనం వెళ్ళిపోదని చెప్పి చూస్తున్నారు కదా సార్. అట్లా చేస్తే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా పుట్టగొడుగులా పుట్టకొచ్చాయి. చాలా వచ్చాయి. కొంచెం చాలు సార్, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నది తీసుకునేస్తున్నారు. జనరల్ మేనేజర్ అంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అవును కదా, అది వస్తుంది సార్. అట్లా కంపెనీలు మీరు అన్నట్టుగా ప్రతిరోజు కొత్త కొత్త కంపెనీలు స్టార్ట్ అయిపోతున్నాయి. కానీ ఈ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలుసుకోకుండా జాయిన్ అయ్యారు అనుకోండి, కంపెనీస్లలో ఇబ్బంది పడతారని చెప్తున్నా. మంచి కార్పొరేట్ కంపెనీస్లో, ఒక సిస్టమ్ ఉన్న కంపెనీలో, ఒక కల్చర్ ఉన్న కంపెనీలో, కంపెనీకి ఒక మంచి విజన్, మిషన్, కోర్ వాల్యూస్ ఉన్న కంపెనీలో మీరు జాయిన్ అవుతే ఆ కంపెనీ మిమ్మల్ని ఒక సూపర్ లీడర్గా తయారు చేస్తుంది. మీకు కూడా దాని ద్వారా మంచి బెనిఫిట్ జరుగుతుంది అసోసియేట్ కాబట్టి. కానీ ఏదో అరే టెంపరీ ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి మీరు వెళ్ళిపోయి ఏదో ఒక ఇన్వెస్టర్నో లేదా కస్టమర్నో తీసుకెళ్లేసి మీరు అక్కడ క్లోజింగ్ చేశారనుకుందాం, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. చాలా మంది ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. అవునండి. ఇన్ని అబ్జర్వేట్ చేస్తారా మీరు? అబ్జర్వేషన్ 100% చేస్తాం. ఆలోచన ఏంటి, అక్కడ కూర్చొని మనం ఎంతసేపు మాట్లాడాం కదా, ఇంత స్పీచ్ ఇచ్చాను కదా, వీళ్ళలో ఎలాంటి చేంజెస్ వచ్చాయని గమనిస్తూ ఉంటారు మీరు? 100% అండి. అసలు ఇది ఏదంటే అండి, ఒక ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ ఉంటుందండి. ఈ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్లో ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక 50 మంది కనుక ట్రైనింగ్ ఇస్తే ఈ 50 మందిలో కనీసం ఒక 30 మంది అయినా నేను చెప్పిన ఏదైతే విషయాలు ఉన్నాయో దాన్ని పాటించేలాగా చేయడమే ట్రైనింగ్ యాక్చువల్గా. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఈ ట్రైనింగ్కి మోటివేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈ మోటివేషన్ అనేది వేరే అండి. ఇక్కడ నేను మోటివేషన్ ఇవ్వను, నేను ట్రైనింగ్ ఇస్తా పర్ఫెక్ట్గా. అంటే ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్లాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, అసలు మీ ప్రవర్తన ఎలా ఉండాలి అనే దానిపైన నేను ప్రాక్టికల్గా నేను వాళ్ళకి చూపిస్తాను. మోటివేషన్ ఏంటండి, మోటివేషన్ అంటే ఒక గూస్ బంప్స్ వచ్చేలాగా మాటలు చెప్పడం, మంచి మంచి స్టోరీలు చెప్పడం, ఇలా చేసిన తర్వాత అది మస్తు అనిపిస్తుంది అప్పటి మనం. కానీ బయటకు వచ్చిన తర్వాత అరే సార్ భలే చెప్పిండ్రా అని అనిపిస్తుంది. కానీ భలే చెప్పిండని భలే చెప్పిండనేది బాగానే ఉంటుంది సార్. కానీ అది ఎట్లా చేయాలి అనేది తెలియాలి కదా సార్, చెప్పరు. అది చెప్పాలి. సో ప్రాక్టికల్ ఈజ్ డిఫరెంట్. ట్రైనింగ్ వేరు, మోటివేషన్ వేరు. సో ట్రైనర్స్ కొంతమంది ఉంటారు సార్, నాట్ ఎవ్రీబడి ఈజ్ అ ట్రైనర్. అండ్ మోటివేషనల్ స్పీకర్స్ డిఫరెంట్ ఉంటారు సార్. మోటివేషనల్ స్పీకర్స్ కొంతమంది ట్రైనింగ్స్ కూడా పర్ఫెక్ట్ ఇస్తారు. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ట్రైనింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అవుతారో వాళ్ళు అద్భుతంగా సేల్స్ చేస్తారు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే సార్, ప్రతి ఒక్క కంపెనీకి ఒక మెంటర్, ఒక ట్రైనర్ ఖచ్చితంగా ఉండాలి సార్. అదే సార్, సేల్స్ ఎలా చేయటం కాదు, సేల్స్ చేసిన తర్వాత ఆ కస్టమర్ తోటి ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది అసలు తెలుసుకోవాల్సింది మెయిన్. వన్స్ ఒకరితో నేను మీకు ఇప్పించాను సార్, మీకు మాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది, మీరే ఆపర్చునిటీ ఇస్తారు మళ్ళీ నాకు. అవునండి. సో వేరే వాళ్ళు వచ్చారు, ఇట్లా అడిగారు, మనకి అది ఏదంటారు చూడండి, సేమ్ సిస్టమ్ ఇది కూడా. కరెక్ట్. మంచి కస్టమర్తో మంచి మనకైనా వాళ్ళతో కన్నా ముందుకెళ్ళామంటే ఆటోమేటిక్ సేల్స్ అవే వస్తాయి. ఏదో దొరికింది కదా, వీళ్ళు చెప్పేశారు కదా, అమ్మేసిపోదామంటే అది అక్కడే ఆగిపోతుంది. అంతే కదా. సో ఇవన్నీ జరగకూడదంటే మనం ప్రాపర్గా అప్డేట్ అవుతూ ఉండాలి, ప్రాపర్గా నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటూ ఉండాలి. రియల్ ఎస్టేట్ అనగానే కొంతమంది ఏంటంటే నాకు అంతా తెలుసు అనుకుంటారు. కాదండి, URL ఫార్ములా ఉంటుందండి. అన్లర్న్, లర్న్ అండ్ రీలర్న్. URL, యూ స్టాండ్స్ ఫర్ అన్లర్న్ అండి. అంటే ఎంత తెలిసినా సరే మనం వదిలేసుకోవాలి కొద్దిసేపు, మళ్ళీ నేర్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేయాలి. యూ స్టాండ్స్ ఫర్ అన్లర్న్. ఆర్ స్టాండ్స్ ఫర్ రీలర్న్ అండి. ఎంత తెలిసినా సరే మళ్ళీ మనం నేర్చుకుంటూ ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, తెలిసిన విషయాన్ని కూడా నేర్చుకుంటూ ఉండాలి. దిస్ ఇస్ కాల్డ్ రీలర్న్. అండ్ లర్న్ అనేది ఏంటంటే తెలియని విషయాలు మళ్ళీ మనము ఎక్కడో కోర్సులు అటెండ్ అయ్యో, లేకపోతే ఎక్స్పర్ట్స్ని కలిసో, కొత్త కొత్త ట్రైనింగ్స్లో ఎక్కడో ఒక దగ్గర మనం నేర్చుకుంటూ ఉండాలి. కానీ మంచి కామెడీ ఏంటంటే, ఏంటి రియల్ ఎస్టేట్ ఈ కోర్సులు ఏంటి చాలా మంది మాట్లాడుతున్నారు, మీకు తెలుసో తెలియదు. అవునండి. అదేదైతే మామూలు జనరల్గా వెళ్ళి మన బిజినెస్ చేసుకునేది కదా, ఈ కోర్సులో అవసరమా, దీంట్లో క్లాసెస్ ఇది ఒక ఇన్స్టిట్యూట్ లో పెట్టేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అవునండి, అవునండి. ఏది విన్నారో లేదో తెలియదు నాకు. ఎస్ అండి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ అడిగారండి. సో ఇప్పుడు వాళ్ళు ఎవరైతే కోర్స్ అవసరం లేదనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసారండి, వాళ్ళు 1, 2, 3 సేల్స్ చేస్తారు, అంతకంటే ఎక్కువ చేయరు. బట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ని ఒక కెరియర్గా ఎంచుకుంటారో, కెరియర్గా తీసుకుంటారో, వాళ్ళకు అవసరం అప్డేషన్, వాళ్ళకు అవసరం నాలెడ్జ్, వాళ్ళకు అవసరం సబ్జెక్ట్. ఇవన్నీ ఉన్నప్పుడే మీరు లాంగ్ రన్లో రియల్ ఎస్టేట్లో నిలబడతారు.
అంతే తప్ప ఏదో ఒక సేలు 2 సేలు ఒక ₹1,00,000 సంపాదించిన కదా అని అనుకుంటే అది మేమేం చేయలేమండి అలాంటివి. అందుకే కోర్సెస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ కూడా రియల్ ఎస్టేట్ కోర్స్ని కూడా ఒక సబ్జెక్ట్గా పెట్టున్నాయి. ఓకేనా? సో మన ఇండియాలో కూడా కొన్ని యూనివర్సిటీస్లో రియల్ ఎస్టేట్ కోర్సెస్ ఉన్నాయి. సో అలాంటి కోర్సెస్ ఇప్పుడు మాలాంటి ట్రైనర్స్ ఇస్తున్నప్పుడు మీరు తీసుకోవచ్చు, హ్యాపీగా తీసేసుకోండి, నేర్చుకొని మీరు ఎక్సెల్ అవ్వండి, ఎక్స్ప్లోర్ అవ్వండి, మార్కెట్లో అద్భుతంగా మీరు పేరు సంపాదించుకోండి. రియల్ ఎస్టేట్ అంటే పలానా పర్సన్ రా అని చెప్పి మీ పేరు చెప్పాలి కదా. ఆయన దగ్గర వెళ్తే ఏం నాలెడ్జ్ చెప్తారా, అసలు ఎంతసేపు ప్లాట్ అమ్మడానికి ప్రయత్నం చేయడు, కానీ నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటాడు. ఆ నాలెడ్జ్ చూసే మనకి ప్లాట్ కొనాలనిపిస్తుంది అక్కడ, లేదంటే ఫ్లాట్ కొనాలనిపిస్తుంది, ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తుంది అనే ఆలోచన ఎప్పుడైతే ఒక ఇన్వెస్టర్ కలుగుతుంది చూసారా. సో ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎక్కడెక్కడో వెళ్ళి ఆయన నేర్చుకుని వచ్చాడు కాబట్టి అంత ఎక్స్పర్ట్ అయి కూర్చున్నాడు ఆయన. సో ఇలాంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు సార్. అందుకే ఆ కోర్సెస్ అనేది కూడా కొద్దిగా ఉపయోగపడతాయి. మరీ అంత సార్ అది కాదు, రియల్ ఎస్టేట్ అంటే కేవలం అబ్బాయిలకే పరిమితమా ఏంటి అంటే? కొత్తగా ఈ మధ్యకాలంలో లేడీస్ మనం చూసుకున్నాం అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు, వీళ్ళకన్నా ఇంకా బాగా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్లో వాళ్ళకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్. చాలా మంది ఆ రూట్ దొరక్క మీరు అన్నారు మంచి ట్రైనింగ్ తీసుకుంటే 2 months 3 months ఉంటుంది అంతే కదా మాక్సిమం అంతే. 1 month 2 months అంతే కదా. 1 month లో ఫుల్ పర్ఫెక్ట్ చేస్తాం సార్. పర్ఫెక్ట్ కదా. వాళ్ళు వన్స్ కినా ఈ ట్రైనింగ్ తీసుకుని మార్కెట్లోకి వెళ్ళారంటే వాళ్ళకన్నా ఎవరు బాగా చేయలేరు సార్. కరెక్ట్. కానీ సరైన రూట్ లేదు. చాలా మంది మహిళలు తమ కెరియర్ని రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి కూడా ఎంచుకుంటున్నారు. మీరు ఇచ్చే సలహా ఏంటి మహిళలకి ఎస్పెషల్లీ? ఎస్, ఈ మధ్యలో ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఒక ఇన్కమ్ అవసరం అండి. ఎవరికి? మహిళలకి. ఎందుకంటే చాలా ఇన్కమ్తో పాటు మేము కూడా ఇది చేయగలం నిరూపించుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కరెక్ట్. సో కమింగ్ టు దట్ పాయింట్, అంటే చాలా మంది ఏంటంటే ఒక గృహిణిగా మిగిలిపోతూ ఉంటారు, హౌస్ వైఫ్గా మిగిలిపోతూ ఉంటారు. బట్ ఈ రోజులలో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే ఇద్దరం సంపాదించకపోతే చాలా ఇబ్బంది ఉంది అనే ఆలోచనకు వచ్చి మాకు కూడా ఎంతో కొంత ఆదాయం అవసరం అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మరి ఎలాంటి ఆదాయాన్ని నేను తీసుకోవాలి అంటే ఎలాంటి ఆపర్చునిటీని నువ్వు తీసుకోవాలి అనే ఆలోచనకు వాళ్ళు వస్తే రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని మీరు అంటున్నారు. సో వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారని అన్నారు, సక్సెస్ఫుల్గా నిలబడుతున్నారని అన్నారు. ఎస్ అండి, ఇది వాస్తవం. చాలా మంది లేడీ లీడర్స్ కూడా రియల్ ఎస్టేట్లో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇందులో ఏం లేదండి, ఇందులో ఎటువంటి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇది రియల్ ఎస్టేట్ అంటే రావాలి, నేర్చుకోవాలి, చేయాలి. ఏదైతే మేము ఇక్కడ చెప్తున్నాం యాజ్ అ ట్రైనర్స్గా మీరు కనుక ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ కనుక చేస్తే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. లేడీసే ఇంకెక్కువగా చేయగలుగుతారు రియల్ ఎస్టేట్. ఎందుకంటే వాళ్ళ కన్విన్సింగ్ పవర్ వేరేగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే పద్ధతులు వేరేగా ఉంటాయి, వాళ్ళ చిరునవ్వు వేరేగా ఉంటుంది, ఇవన్నీ వేరేగా ఉంటాయి. కాబట్టి సో అద్భుతంగా మహిళలు రియల్ ఎస్టేట్లోకి రావచ్చు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కూడా మహిళలు ఎంతో అవసరం అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. వాళ్ళ కోసం ప్రత్యేక ఏదన్నా కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందా? ట్రైనింగ్ అన్న తర్వాత కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదు ఎస్పెషల్లీ లేడీస్ కోసమే సపరేట్గా. ఎస్ సార్. అయితే ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే మహిళలకి సైట్ విజిట్స్లో చాలా ఇబ్బంది ఉంటుంది. బేసికల్గా భయం అంతా అక్కడే అండి, అక్కడే. సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మీరు కనుక అసోసియేట్ అయ్యి కనుక బిజినెస్ కనుక చేయగలిగితే వాళ్ళు మీకు రైట్ గైడెన్స్ ఇచ్చి రైట్ డైరెక్షన్ ఇచ్చి సైట్స్కి తీసుకెళ్లే బాధ్యత వాళ్ళు తీసేసుకొని అది క్లోజ్ అయిన తర్వాత మీ రెఫరల్ ఇన్కమ్ ఏదైతే రావాల్సింది ఉంటుందో అది మీకు అప్పచెప్తారండి. అలా ఉన్నారు కొంతమంది, చేస్తున్నారు అలా. సో మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. లేడీస్ కూడా కొద్దిగా మాత్రం అంటే ప్రోడక్ట్ తెలిసేంతవరకు ఒక 1 month మీరు అన్నట్టుగా, లేదు అంటే ఒక 90 days ఇంకా మీకు టైం బాగుంటే కనుక నేనైతే ఎవరికైనా ఒక ఫ్రెషర్కి ఏమని చెప్తానంటే సార్ 90 days ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో ఉండాలి. మీరు కనబడతా ఉండాలి, రియల్ ఎస్టేట్లో వినబడతా ఉండాలి. సో అప్పుడే ఈ రియల్ ఎస్టేట్ అనేది మీకు ఎక్కుతా ఉంటుంది, లేకపోతే ఎక్కదు. సార్ ఇప్పుడు చాలా మంది భయంతో వెనక్కి వస్తున్నారు సార్ లేడీస్. మీకు అదే మిమ్మల్ని ఎందుకు అడిగండి ప్రశ్న, చాలా మంది నాకు ఫోన్స్ వస్తూ ఉంటాయి, సార్ ఇందులో మేము సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం, ఈ కెరీర్ ఎంచుకుందాం అనుకుంటున్నాం. చాలా మంది సరైన గైడ్లైన్స్ లేదు, సరైన రూట్ లేదు సార్ మాకు ఇప్పటికీ. సో దీన్ని ఎట్లా సార్ మేము ఓవర్కమ్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం. సో ఒక సీనియర్ ఎక్స్పర్ట్గా మీరు, ఒక మంచి ట్రైనర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఈ భయపడి నెక్స్ట్ స్టెప్ వేసే వాళ్ళకి? సార్ ఈ రోజులలో ఎవరైనా సాధించారు అంటే, ఏదైనా సాధించారంటే అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మహిళలు కావచ్చు, ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. కరేజ్, ఇంగ్లీష్లో కరేజ్ అంటారు, తెలుగులో ధైర్యం అంటారు. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఏ రంగానైనా సార్, దేనికైనా కానీ ఫస్ట్ ధైర్యం కావాలి. ధైర్యమే ఫస్ట్ క్వాలిఫికేషన్. ఈ పట్టాలు ఇవన్నీ పనికిరావండి.
ఇది ఇంటర్మీడియట్ డిగ్రీలు అవన్నీ ఏం చేయదు సార్. అవన్నీ మన ధైర్యం ఉందనుకోండి, మనం అన్ని రకాలుగా ముందుకెళ్తాం. ధైర్యం అని నడిపిస్తుంది సార్. ఇప్పుడు నేను ఎంబీఏ పాస్డ్ అవుట్ సార్, ఆ సబ్జెక్ట్ నాకు ఇక్కడ ఉపయోగపడలేదు సార్, నిజంగా చెప్తున్నాను. చెప్పే సబ్జెక్ట్ నా సబ్జెక్ట్ సపరేట్ సంథింగ్ డిఫరెంట్. నేను అందరికీ ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఎన్నో కంపెనీస్కి వెళ్ళి నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. బట్ ఏ రోజు కూడా నేను అక్కడ నేను ఏదైతే చదువుకున్నానో అది ఎక్కడ నాకు ఉపయోగపడలేదు ఈ రోజు వరకు కూడా. అంటే నేను చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నా, మనం ధైర్యం కనుక చేయగలిగితే ఏదైనా సాధించగలుగుతాం. ధైర్యం ఉండాలి, నేర్చుకునే తపన ఉండాలి, చేయాల్సిన మనం కసి ఉండాలి, ఒకటి పట్టుదల ఉండాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా భయాన్ని వదిలేయాలి. భయం వీడితేనే జయం అంటారు పెద్దలు. ఓకేనా? సో మనం ఎప్పుడైతే భయాన్ని వదిలేస్తామో మనం ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్లో సక్సెస్ ఉన్నట్టే. అంటే హాఫ్ వే అచీవ్డ్ అంటారు. ఏదైనా ఒక గోల్ పెట్టుకొని మనం భయాన్ని వదిలేసి ఆ గోల్ పై ప్రయత్నం చేస్తే 50% ఆల్రెడీ సక్సెస్. నువ్వు భయాన్ని వదిలేసినందుకు, ఆ భయంతోనే నువ్వు వెళ్తున్నారు అనుకోండి సార్, ఇంకా మీరు సాధించలేరు సార్. సార్ మీకు చెప్పాల్సింది మీరు చెప్తూనే ఉంటారు. చాలా మంది ట్రైనింగ్ ఇచ్చే సందర్భాల్లో ఈ విషయాలను చెప్తారు, మీకే మీరు చెప్తూ వెళ్ళిపోతారు. గ్రౌండ్ లో దిగితే కదా బాధలు తెలిసేదని అనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు అట్లే అనుకుంటారండి, వాళ్ళు ఎప్పుడు అలానే ఉండిపోతారు. ఇక వాళ్ళు ముందుకు రాలేదు సార్. సీరియస్నెస్ ఉండదు, ఫోకస్ ఉండదు, అసలు చేయాలని ఒక ఆలోచన రాదు. ఎంతసేపు వీడిట్లా వాడట్లా, ఇది ఇంతే, వీళ్ళు చెప్పే వాళ్ళు మస్తు చెప్తారు, టీవీలలో మస్తు చెప్తారు, ఛానళ్ళలో మస్తు చెప్తారు, వీళ్ళ మాటలు ఇట్లనే ఉంటాయి అంటారు. కానీ మీరన్న వాస్తవం సార్, మీరన్న విషయం చాలా వాస్తవం. ఎప్పుడైతే గ్రౌండ్లోకి తిరిగినప్పుడే దానికి సంబంధించిన స్ట్రెంగ్స్ అర్థమవుతాయి, దానికి సంబంధించిన వీక్నెస్ అర్థమవుతుంది. ఓకేనా? దానికి సంబంధించిన ఛాలెంజెస్, హడ్డిల్స్ సార్, ఎవరికి కూడా డైరెక్ట్గా రెడ్ కార్పెట్ ఉండదు సార్ ఈ లైఫ్లో. అది ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది మనం అంతే. ప్రతి ఒక్కరికి హడ్డిల్స్ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ముళ్ళ దారి ఉంటుంది. ముళ్ళ దారి అయిన తర్వాతనే పూల దారి ఉంటుంది ఎవరికైనా. అందరూ ఫస్ట్ పూల దారి కావాలని కోరుకుంటారు, కానీ పూల దారి ఎవ్వరికి అంత ఈజీగా రాదు ఈ రోజు వరకు కూడా. కష్టపడ్డ వాడికి వస్తుంది, స్మార్ట్గా వర్క్ చేసిన వాడికి వస్తుంది, నిజంగా ధైర్యం ఉన్న వాడికి వస్తుంది, భయం వదిలేసిన వాడికి వస్తుంది, సిగ్గు వదిలేసిన వాడికి వస్తుంది సార్. వాడికే పూలదారి కనబడుతుంది, రెడ్ కార్పెట్ ఉంటుంది, వాడికే సన్మానాలు ఉంటాయి, సెల్యూట్స్ ఉంటాయి, వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ ఉంటారు, వాళ్ళు సెలబ్రిటీస్గా మారుతూ ఉంటారు. ఎందుకంటే ధైర్యం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళింది, అంతే, ఇంకేం లేదు సార్. ఇది సో దాంతోపాటు మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. అవునండి. సో చాలా వరకు సలహాలు ఇస్తూ ఉంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మంచి రిటర్న్స్ రావాలంటే మంచి లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే కూడా చాలా వరకు మీరు దాంతోపాటు ఇది కూడా ఉంటుంది. మీకు మార్కెట్ చూస్తూనే ఉన్నారు 1.5 years నుంచి. కరెక్ట్. కాస్త స్లో డౌన్లో ఉంది, ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది. దాని కన్ఫ్యూజ్ వాతావరణానికి రకరకాల కారణాలు కూడా మనం చెప్పుకున్నాం. ఎస్ సార్. ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతుందని కూడా మనకి అర్థమవుతుంది. అవునండి సార్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ కన్ఫ్యూజ్ వాతావరణం నుంచి బయటకు వచ్చేసి ఇన్వెస్ట్ చేయాలని ముందుకు వస్తున్నారు. అది కూడా చెప్పాను కదా, మిడిల్ క్లాస్ పీపుల్, చాలా తక్కువ బడ్జెట్, ₹1,00,000 లోపు, 50 లక్షలు, ఇలా చాలామంది ఎవరి దగ్గర ఉన్న బడ్జెట్, ఎవరికి దొరికిన లొకేషన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ వచ్చింది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసే ముందు రియల్ ఎస్టేట్లో మంచి రిటర్న్స్ రావాలంటే ఒక స్మార్ట్ ప్లానింగ్ ఒకటి ఉంటుంది. అవునండి. బేసిక్గా మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారులే, కానీ చాలామంది అడుగుతున్నారు, కరెక్ట్, నా దగ్గర ఉన్న బడ్జెట్ తోటి నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 3-4 yearsకి నేను పెట్టిన డబ్బులు వస్తాయా లేదా స్టేబుల్గా ఉండిపోతుందా, మార్కెట్లో తగ్గిపోయే అవకాశం కూడా కొంతమందికి ఉంటుంది, మార్కెట్ పడిపోతే పరిస్థితి ఏంటని. ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే సార్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్లో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకనంటే స్మార్ట్నెస్లో స్మార్ట్గా ఎవరు ఆలోచిస్తారు, రేటు తక్కువ ఉన్నప్పుడే కొనాలని చెప్పేసి ఆలోచించే వాళ్ళు స్మార్ట్ పీపుల్ అంటారు, స్మార్ట్ పబ్లిక్ అంటారు, లేదంటే స్మార్ట్ ఇన్వెస్టర్స్ అంటారు వాళ్ళని. ఎందుకు అంటే ఇప్పుడు రేటు బాగా పెరిగినప్పుడు కొనలేదండి, ఎవరు కొనలేరు. ధనవంతులు కూడా కొనలేరు, సామాన్యులు కూడా కొనలేరు. ధనవంతుడు అంత కోట్ల రూపాయల డబ్బు పెట్టుకొని కూడా నాకు ₹10 తక్కువ వస్తే బాగుండని ఆలోచిస్తాడు సార్. మీరు కొంటున్నా అదే ఆలోచిస్తారు, నేను కొంటున్నా అదే ఆలోచిస్తాను సార్. కొనేవాడికి ఏమని ఉంటుంది, కోరిక ₹1 తక్కువ రావాలని ఉంటుంది ఎప్పుడైనా. అమ్మేవాడికి ఏమని ఉంటుంది, ₹1 ఎక్కువ రావాలని ఉంటుంది. ఈ రెండు జరుగుతాయి అనమాట, ఇది నార్మల్ థింగ్స్ అనమాట. బట్ ఇది ఒక స్మార్ట్గా ఆలోచించే వ్యక్తి, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతా ఉంది. పికప్ అయిన తర్వాత మీకు నిన్నగాక మొన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ 201 kilometers సౌత్ సైడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. దేనికి? RRRకి. మరి RRR కనుక ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఎలా ఉంటుంది మీ సిచ్యువేషన్, ఏ రకంగా రేట్స్ పెరుగుతూ ఉంటాయి అనేది ఒక్కసారి ఆలోచించండి. అది స్టార్ట్ అవ్వక ముందే మనం కొనిపెట్టుకుంటే దీన్ని అంటారు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడే చాలా మంది ఆలోచిస్తుంది ఏంటంటే 1.5 years నుంచి రేట్లు పెరగలేదు, తగ్గలేదు, స్టేబుల్గా ఉన్నాయి. సో ఇలానే కొనసాగితే మార్కెట్ పడిపోతుంది, రేట్లు దిగి వస్తాయి, ఇంకా అప్పుడు కొనుక్కోవచ్చు అని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. రైట్ అండి. మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం
అసలు రేట్లు దిగొచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇదే ఆలోచనతో నాకు తెలిసి ఒక 70% పీపుల్ ఉన్నారు. రేట్లు ఇంకా తగ్గిపోతాయి, ఖచ్చితంగా మంచి మన అందుబాటు ధరల్లో వస్తాయని చెప్పి. నాకు అంచనా ప్రకారం రేట్లు పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం ఎక్కడే కనపడలేదు. 100% సార్. అది యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో నేను అదే చెప్తున్నాను సార్. రేటు రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా స్టాగ్నెంట్ ఉంటుంది కానీ పడిపోదు. స్టాగ్నెంట్ అంటే అక్కడికి ఆగిపోయి ఉంటుంది. కొద్దిగా మార్కెట్ మళ్ళీ పికప్ అయిందంటే 100% ఒక ర్యాపిడ్ రేట్ పెరిగిపోతుంది. ఎస్, కరెక్ట్. ఇప్పుడు సపోజ్ 15,000 ఉంది సార్ గజము, మార్కెట్ పికప్ అయ్యేసరికి 25,000 కూడా అవుతుంది. 10,000 ఒక్కటిసారి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఇంకా రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉంటుంది అంటే అండి, మ్యాజిక్ అండి ఇది. రియల్ ఎస్టేట్ అనేది ఒక్క ఓవర్ నైట్లో కూడా ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేసి, జస్ట్ అగ్రిమెంట్ చేసుకొని. ఓకే. సేల్ డీడ్ కూడా చేసుకోలేదు, జస్ట్ దే హ్యావ్ డన్ ఏ సేల్ అగ్రిమెంట్ విత్ ది బోత్ పార్టీస్ అండి. మీ ప్రాపర్టీ అమ్ముతున్నారని మీరు చెప్పిన తర్వాత నేను వచ్చి మీకు ఏం చేశాను, అడ్వాన్స్ ఇచ్చాను అంతే. అగ్రిమెంట్ రాసుకున్నాను మీ దగ్గర నుండి. మార్నింగ్ కల్లా నేను వేరే వాళ్ళకి సేల్ చేశాను. ఎందుకంటే మ్యాజిక్ క్యాన్ హ్యాపెన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ద రియల్ ఎస్టేట్ అండి. ఏదైనా అద్భుతాలు చూడాలంటే మనకు రియల్ ఎస్టేట్. సో మరి అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాం కాబట్టి మార్కెట్ ఎప్పుడు కూడా పడిపోదండి. అండ్ తర్వాత రేట్స్ డౌన్ ఫాల్ కూడా అవ్వవు. ఏదైతే ఉందో రేట్ అదే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఇది అందరు కూడా అర్థం చేసుకోండి. చాలా మంది డిఫరెంట్గా ఆలోచిస్తారు. మీరు అన్నట్టుగా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది, తగ్గినప్పుడు కొనుక్కుందాం, తగ్గదండి. సో ఇప్పటికైనా మీరు కొంచెం మేల్కోండి. అది తగ్గే అన్న ఆలోచన నుంచి బయటికి వచ్చి మంచి రేట్స్ ఉన్నప్పుడు, తక్కువ రేట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ తీసుకోండి, మంచి రిటర్న్స్ తీసుకోండి. మీరు ఏదైతే కళలు కంటున్నారో ఆ కళల్ని అన్నింటినీ కూడా నెరవేర్చుకోండి అని చెప్తా ఉన్నాను. ఏంటి మీ అంచనా రాబోయే 5 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నైట్ ర్యాంక్ రిపోర్ట్ కావచ్చు, కొన్ని రిపోర్ట్స్ బయటకు వస్తుంది. సో కొంచెం టైం బట్టి వచ్చాం కానీ హైదరాబాద్ మార్కెట్ అనేది ఏషియన్ కంట్రీలో ఇప్పటికి 4th ప్లేస్లో ఉండబోతుంది అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు? వెరీ ట్రూ అండి. హైదరాబాద్ ఈజ్ నాట్ ఎన్ ఇండియన్ ప్లేస్ అండి. ఇండియాలో హైదరాబాద్ ఉంది కానీ హైదరాబాద్ గ్లోబల్లీ ఎంత వినబడుతుందంటే తెలుసా? ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మన హైదరాబాద్ యో ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి మనకు ఆ రెస్పెక్ట్ వేరేగా ఇస్తారండి. ఎందుకంటే దిస్ హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ సిటీ. ఓకే. సో ఒకప్పుడు ఢిల్లీ బాగా వినబడేదండి. హైదరాబాద్ కంటే ఢిల్లీ ఎక్కువ వినబడేది. కానీ ఇప్పుడు ఈ రోజులలో హైదరాబాద్ ఎక్కువ వినబడుతుంది ఫారెన్ కంట్రీస్లో. ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా మొత్తం హైదరాబాద్కి వచ్చి పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, భారీ మీరు అన్నట్టు రిపోర్ట్స్ ఇవన్నీ జనరేట్ చేసి అసలు హైదరాబాద్కి ఎంత స్కోప్ క్రియేట్ అవుతుంది సార్, ఎంత హోప్ క్రియేట్ అవుతుంది. స్కోపే కాదు, హోప్ కూడా క్రియేట్ అవుతుంది అందరికీ. అండ్ ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఏమని మాట్లాడుతుంది, ఇండియాకి సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ చేయాలంటున్నారు. మరి హైదరాబాద్ గ్లోబల్ సిటీ కాబట్టి ఈ మాట వినబడతా ఉంది అందరికీ. సో ఇవన్నీ చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే హైదరాబాద్లో తిరుగు లేకుండా మనం ముందుకెళ్తా ఉంటాం. అండ్ హైదరాబాద్ని ఎవరు కూడా ఆపలేరండి. అన్స్టాపబుల్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్, నో బడీ క్యాన్ స్టాప్ అండి. మీరు ఈరోజు నోట్ చేసుకోండి నేను చెప్పే మాట. మీరు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ గ్రోత్ని స్టాప్ చేయలేరు. ఎందుకనంటే హైదరాబాద్కి 60 సంవత్సరాల చరిత్ర ఉందండి. 60 years ఆఫ్ డెవలప్మెంట్ హిస్టరీ జరుగుతూనే ఉంది. డెవలప్మెంట్ 20 years నుంచి జరిగింది వేరు, అంతే కదా. మనకి 2000 నుంచి తీసుకున్నామంటే 25 years నుంచి ఎంత వాస్ట్ డెవలప్మెంట్ అండి అది. ఎంత ఫాస్ట్ అండ్ వాస్ట్ ర్యాపిడ్ డెవలప్మెంట్ జరిగింది మన హైదరాబాద్. సో రానున్న రోజులలో ఇంకెంత బాగా డెవలప్మెంట్ కాబోతుంది అన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి కనుక RRR కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అసలు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మొత్తం RRR వరకు HMDA జోన్ చేసేస్తారు. ఓకే, HMDA లిమిట్స్ అయిపోయింది. మరి HMDA లిమిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఇంకా మనం ఆలోచిస్తూ ఉంటే, పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే, రేపటి రోజులలో అన్నీ వచ్చిన తర్వాత మనం కొనాలంటే కొనలేము. ఏది లేనప్పుడు మనం కొనాలనుకున్నప్పుడే కొనగలుగుతాం. కాబట్టి హైదరాబాద్కి తిరుగు లేదు. హైదరాబాద్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎక్కడెక్కడో ప్లేసెస్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉపాధి అని, లేదంటే హెల్త్ కోసం అని, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసం అని, ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల, బిజినెస్ వల్ల కూడా చాలా మంది ఇక్కడికి మైగ్రేట్ అవుతూ ఉన్నారండి హైదరాబాద్లో. ఎందుకంటే హైదరాబాద్ అందరిది, హైదరాబాద్ అందరికీ జీవన ఉపాధి ఇస్తుంది. ఎవరైనా ఇక్కడ బ్రతకొచ్చు, ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా దొరుకుతాయనే ఆలోచనతో జనాలు ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ని అంత లవ్ చేస్తారండి, గ్లోబల్లీ అయినా ఇండియాలో అయినా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట్లో ఒక మాట చెప్పారు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉన్నంత గ్రిప్ నాకున్నంత గ్రిప్ ఎవరికి లేదు, నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు రియల్ ఎస్టేట్ గురించి అని చెప్పి అన్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 4th సిటీ. కరెక్ట్. 1,00,000 ఎకరాలు సేకరిస్తున్నారు. అవునంట, ఆషామాషి కాదు. ఒకసారి మాట చెప్పారంటే ఆయన చేయటానికే ఒక స్టెప్ ముందుకు వేస్తారు. చాలా వరకు ఆ విషయంలో మనకి ఈ మధ్యకాలంలో ఆయన స్పీచ్లు విన్న తర్వాత కూడా మనకి క్లారిటీ వస్తుంది. ఏంటి సార్ మీ 4th సిటీ మీద మీ అభిప్రాయం ఏంటి? వన్స్ 4th సిటీ కంప్లీట్ అయ్యి RRR కానీ కంప్లీట్ అయిపోతే హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయి? దూరం మరింత దగ్గర అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకప్పుడు మనం
ఎయిర్పోర్ట్ అంటే అమ్మ ఎయిర్పోర్ట్ అనేవాళ్ళు, ఈరోజు 10 నిమిషాలు వెళ్ళి వస్తుంది. కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవ్వటం. ముందు రోడ్ల మీద దృష్టి పెడుతున్నారు. ఈ 2 గిన ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ని ఏ విధంగా ఊహించుకోవచ్చు? లాస్ట్ ఏంటంటే ఇది RRR లోపు మీరు ఏదైతే ఉన్నారో RRR లోపల RRRకి ఓవరాల్కి మధ్యలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ పరిస్థితి ఏ విధంగా మారిపోతుంది? సార్ సింపుల్గా చెప్పాలంటే గ్రోత్ని అయితే ఎవరు ఆపలేరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీని తీసుకొస్తున్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్ నిన్నాక మొన్న కూడా న్యూస్లో వచ్చింది. ఒక గ్లోబల్ ప్లేస్లో ఫోర్త్ సిటీ ఉండబోతుందని చెప్తున్నారు. ఒకప్పుడు యూనో సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్, ఇప్పుడు ఫోర్త్ సిటీ, రైట్ అండి. సో ఈ ఫోర్త్ సిటీ పేరు అంతగా హైప్ అవుతుంది కాబట్టి ఫోర్త్ సిటీ కనుక అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు కనుక డెవలప్మెంట్ చేస్తే హైదరాబాద్ అసలు చరిత్రలో నిలబడుతుంది, చరిత్రలోనే ఉండిపోతుంది మొత్తం. అంటే టోటల్ వరల్డ్ వైజ్గా మాట్లాడుతున్నాను నేను, చరిత్రలో ఒక ఫోర్త్ సిటీ అనేది ఉండబోతుంది. అంతగా ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది దానిపైన. దానికోసం ఆయన ఒక పేరు కూడా పెట్టున్నాడు, దానికోసం FCDA అని చెప్పి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఏదైతే HMDA ఎట్లయితే ఉంటుందో దానికి కూడా ఒక అథారిటీ బోర్డుని ఆయన ఏర్పరిచారు. సో డిఫరెంట్ రోడ్స్ ఇప్పుడు ఆల్రెడీ రావిర్యాల నుంచి ఆల్రెడీ ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్ వేసేస్తున్నారు ఆల్రెడీ, ఏది మన ఫోర్త్ సిటీ కోసం. ఆల్రెడీ అక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, పనులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు దానికి తోడుగా RRR కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ అప్ టు కందుకూరు వరకు కూడా మెట్రో కూడా మనకి వేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఫ్యూచర్ సిటీ ఎంతగా డెవలప్మెంట్ అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. సో అద్భుతమైన డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీ వైపు కూడా ఉండబోతుంది. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా దానికి కూడా ఒక స్కోప్ ఉందని చెప్పడానికి ఎటువంటి డౌట్ లేదని నేను మాట్లాడతానండి. అందరూ ఫోర్త్ సిటీ అనేక అందరూ అటువైపే చూస్తున్నారు. అవునండి. ఒకటి బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ఈ 2 కాకుండా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడ మంచి ప్లేసులు లేవా, మంచి లొకేషన్ లేవా? ఎందుకు లేదు సార్? మీరు నిజమేనా నేను అడిగింది వాస్తవం? 100%. వరంగల్ హైవే తీసుకోండి, ఖమ్మం తీసుకోండి, అటు విజయవాడ హైవే తీసుకోండి, బాంబే హైవే తీసుకోండి. ఇది మార్కెట్ అని పడిపోయిందా ఏంటి? మార్కెట్ ఏం పడిపోదండి, మార్కెట్ బ్రహ్మాండంగా జరుగుతుంది 100%. సో అందరూ ఇప్పుడు ఏంటంటే ఫోర్త్ సిటీ అనౌన్స్ చేయగానే అందరూ అటువైపే తీసుకోవాలి, అందరూ అక్కడే ఇన్వెస్ట్ చేయాలి. ఒకసారి రేట్లు పెరిగిపోతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు అక్కడ హైప్ క్రియేట్ అయిపోయింది. ఫోర్త్ సిటీ అనేసరికి ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు 10,000 దొరికే గజము ఈ రోజు 20,000 అయిందండి, డబుల్ అయిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫోర్త్ సిటీ హైప్ క్రియేట్ అయిపోయింది. నేను ఇందాక చెప్పాను కదా, రియల్ ఎస్టేట్ ఇస్ అ మ్యాజిక్. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు 10,000 తీసుకున్న గజం ₹1,00,000 కూడా అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైనా మంచి ప్రాజెక్టు అలాంటిది ఏమైనా గవర్నమెంట్ ఏమైనా డిసిషన్ తీసుకుంది అనుకోండి, డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు ఒక ప్లాటినంతో పోల్చొచ్చండి, అలాంటి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అందుకే ఏమంటున్నా, ఏదో లైక్ బెంగళూరు హైవేనో లేకపోతే శ్రీశైలం హైవేనో ఉంది అలా కాదు. ఇక్కడ భూమి పరిసరాల బట్టి డెవలప్మెంట్ వస్తుందండి, అప్రిషియేషన్ అనేది. ఎంతసేపు హైప్ మీద రాదండి అప్రిషియేషన్ అనేది. ఇప్పుడు సపోజ్ ఒక పల్లెటూరు ఉందండి, పల్లెటూరులో మెయిన్ రోడ్డుకి ఒక రేట్ ఉంటుందండి. ఓకే, ఒక గుంటకి లెట్సే ఒక 10 లక్షలు ఉంటే అదే ఊర్లో లోపలికి వెళ్తే 5 లక్షలు కూడా గుంట దొరుకుతుందండి. అంటే మరి అది ఊరు అంతా ఒకటే కదండి, మరి అక్కడ మరి ఎందుకు 10 లక్షలకు అమ్మట్లేదు వాళ్ళు లోపల, మరి రోడ్డు మీద 10 లక్షలకు అమ్ముతున్నారంటే ఎప్పుడైనా సరే అది పరిసరాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఉన్న కనెక్షన్స్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది, పక్కన రెసిడెన్సెస్ ఎలా ఉన్నాయి, కమర్షియల్ జోన్స్ ఎలా ఉన్నాయి, కమర్షియల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అక్కడ అనే దానిపైన రేట్ ఎప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ ఏదో హైప్ క్రియేట్ అయిన వల్ల దాన్ని బట్టి రేట్స్ పెరగవు. ఇప్పుడు ముంబై హైవే ఉందండి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ హైవే. అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, అద్భుతమైన రిటర్న్స్ మీకు వస్తాయి. వరంగల్ హైవే ఉంది, మామూలు ఎయిర్పోర్ట్ ఇచ్చారు మొన్న అనౌన్స్మెంట్ అయింది. ఓకే, ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేద్దామని మాట్లాడుతూ ఉన్నారు. వరంగల్ కూడా చాలా ఎక్సలెంట్గా మారబోతుంది ఆ హైవే అనేది కూడా. ఎక్కడైనా సరే లొకాలిటీ బట్టి, డెవలప్మెంట్స్ బట్టి, ఆ సరౌండింగ్స్ బట్టి రేట్లు పెరుగుతాయండి. ఏదో జస్ట్ శ్రీశైలం హైవేలోనే రేటు పెరుగుతాయి అన్నది అది లేదు. ఎందుకంటే ఇప్పుడు లెట్సే ఒకప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను సార్, కోకపేట అండి, కోకపేట ఒకప్పుడు ఏముండే, నథింగ్. ఈరోజు ఎంతగా డెవలప్మెంట్ అయిపోయింది, చాలా కోకపేటలో ఎకరం 100 కోట్లు అని చెప్పి మనం విన్నాం ఆల్రెడీ ఆప్షన్లో. నియోపోలిస్. కూకట్పల్లి ఏముందండి, ఒకప్పుడు కూకట్పల్లి ఏముంది, ఏం లేదు. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ 2,80,000కి గజం అమ్మాడానండి. ఎక్కడ, కూకట్పల్లిలో 2,80,000కి ఒక గజం అమ్మడం జరిగింది కూకట్పల్లిలో. మరి ఏముంది, ఏమీ లేదు ఒకప్పుడు. మరి ఈ రోజు అంత రేటు ఉంది అంటే అక్కడ ఏమైనా కూకట్పల్లి ఏమైనా కంపెనీస్ ఉన్నాయా? మరి ఏం లేవు. అక్కడ ఉండే సరౌండింగ్స్, డెవలప్మెంట్స్, అక్కడ నుంచి కనెక్టివిటీ, అక్కడ ఉండే మెట్రో కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, షాపింగ్ కాంప్లెక్సెస్, తర్వాత నివసించే జనాలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నిటి మీద ఆధారపడి రేటు పెరుగుతుంది ఎప్పుడైనా. కానీ ఏదో హైప్ క్రియేట్ అయిందని చెప్పేసి హైప్ వెనుక మీరు పరిగెట్టకండి దయచేసి. ఓకే, నేను అడిగే ప్రశ్న మిమ్మల్ని ఎవరు అడుగుంటారు అనుకుంటున్నా. ఇప్పటివరకు మీకు ఏజెంట్కి ట్రైనింగ్లు ఇచ్చారు, కంపెనీకి ట్రైనింగ్ ఇచ్చారు. ఎప్పుడన్నా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి
ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడదాం అని చెప్పి ఆలోచన ఏమైనా వచ్చిందా? నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ఇది చేయలేదు అనుకుంటా. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా మంది ఉంటారు. కరెక్ట్ అండి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి, దాన్ని కూడా మనం ట్రైనింగ్ తీసుకుందాము. ఇదేనే కాదు, ఇది రియల్ ఎస్టేట్ అని కాదు, అదర్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా. అలాంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా మీరు? అలా అసలు వచ్చిందా మీకు? ఎస్ అండి. అయితే ఒక ఎంప్లాయీస్ మార్కెట్లో లేదు ఇంతవరకు. లేదు. అయితే నేను ఒక ఎంప్లాయీస్ చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ సెషన్. ఐఏఎస్ అంటే మీకు ఇప్పుడు డిఫరెంట్ వినడానికి వేరే. ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ సెషన్ అంటారు దీన్ని. అంటే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు అన్నారు కదా ట్రైనింగ్ పెడితే ఎలా ఉంటుంది వాళ్ళకని. ఎస్, అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే అందరి దగ్గర డబ్బు ఉంది ఈరోజు. డబ్బులు అని ఎవరు చెప్పండి. చాలా మంది డబ్బు ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. కరెక్ట్. ఆ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి తెలుసో తెలియకో ఎవడికి అప్పులు ఇవ్వటం, అదంతా ఆడోడ గొట్టేసి వెళ్ళిపోవటం. నిజమే కదా, వాస్తవమే కదా. అవునండి. వీళ్ళు సొంతంగా ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. అవును. ఇలాంటి వాళ్ళందరికీ ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ చేసే అవకాశం. కానీ మీరు నేను చెప్పింది ఊరికే ఒక మాటలానే ఉంటుంది, కానీ మార్కెట్లో ఒకసారి వెళ్ళి చూడండి, ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. డబ్బు ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు, ఏం బిజినెస్ చేయాలో తెలియట్లేదు, ఓ ప్లానింగ్ లేదు. కరెక్ట్ అండి. నిజమే కదా. నిజమే అండి, 100% ఉంది అది. సో అలాంటి వాళ్ళకి మీరు అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ సెషన్స్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. కొద్దిగా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్స్పర్ట్స్, అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు ఒకసారి? సో మీరు ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ సెషన్స్లో మేము పెడతా ఉంటాము, మీరు పాల్గొనండి. పాల్గొన్న తర్వాత మీకు ఏదైనా డౌట్స్ కానీ క్వేరీస్ కానీ ఏదైనా ఉన్నాయనుకుంటే యూ కెన్ అప్రోచ్ అస్. సో డెఫినెట్గా మీ అన్నీ మేము క్లారిఫై చేసి బిజినెస్ ప్లాన్ ఇస్తారా? బిజినెస్ ప్లాన్ అన్నీ కూడా ఏదైనా సరే చేసి మేము ముందుకు నడిపిస్తాం. ఎందుకంటే నేను ఇప్పుడు బిజినెస్ కోచ్ కూడా ఉన్నానండి నేను. సో నేను ఎందుకంటే కంపెనీస్కి నేను మెంటరింగ్ చేస్తూ ఉంటాను. కంపెనీస్కి ఎలా వెళ్ళాలి అనే దాంట్లో నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను, డైరెక్షన్ ఇస్తూ ఉంటా, నర్చరింగ్ చేస్తూ ఉంటాను వాళ్ళని. సో అలాంటి వాళ్ళకి నేను ఒక బిజినెస్ ఐడియాతో రండి మీరు, లేదు అంటే బిజినెస్ ఐడియా తీసుకోండి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన డెఫినెట్గా మనం ముందుకెళ్ళొచ్చు. దాన్ని బట్టి లక్షల మంది ఉన్నారు సార్ వెయిట్ చేస్తున్నారు, తెలుసా మీకు? చాలా మంది ఉన్నారు, లక్షల మంది, చాలా మంది కాదు. ఎస్. డబ్బుండి ఏం చేయాలి అంటే బిజినెస్ చేయాలనుకుంటారు, ప్లానింగ్ లేదు, గైడ్లైన్స్ లేక స్టాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు చాలా మంది నాకు మాట్లాడుతుంటారు, నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఏం చేద్దాం, బిజినెస్ అని ఐడియా ఉండదు చెప్పు. మ్యాక్సిమం అంటే ఏం చెప్తారు, రెస్టారెంట్స్, ఈ చిన్న చిన్న బిజినెస్ చెప్తారు. ఇవి కాకుండా అంతకు మించి చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి. చాలా మంది వెనుక పరిగెట్టేది మీరు అన్నట్టుగా ఫస్ట్ ఫుడ్ బిజినెస్ గుర్తొస్తుంది. అవును, ఈ మధ్యలో అంతేగా ఫుడ్ బిజినెస్ అని ఏం లేవా మార్కెట్ లో? చాలా ఉంటాయి సార్, ఎందుకు చాలా అవేర్నెస్ తీసుకుంటారు చాలా రకాల విషయంలో మటుకు. చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు, మంచి గైడ్లైన్స్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ మంచి గైడ్లైన్స్ ఇవ్వటమే మన బాధ్యత. కరెక్ట్. దానికోసం మీరు ఏమైనా ప్రయత్నాలు మొదలు పెడితే ఖచ్చితంగా దాని మీద ఒక రోజు స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం తప్పకుండా. సో ఇప్పటి వరకు మీరు చూసింది వేరు, నాకు తెలిసి మార్కెట్లో ఇంతవరకు లేదనుకుంటున్నాను. మరి నేను ఉందే, మీరు ఏమైనా చూసారా? ఏదండి ఇట్లా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడితే ఎలా ఉంటుంది? అలాంటిది ఇప్పటివరకు అయితే లేదు. అంటే ఇప్పుడు కొంతమంది బిజినెస్ ఐడియాస్ తీసుకుంటున్నారు, కొంతమంది ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకోవడం వేరు, ట్రైనింగ్ ఇవ్వడం వేరు. ట్రైనింగ్ పెట్టినారు. సో మనం పెట్టచ్చు, మనకున్న బడ్జెట్ లో అసలు దీన్ని ఎలా ఒక డిజైన్ చేసి ఇవ్వడం అనేది వేరు. చేద్దాం. ఈ బిజినెస్ చేస్తే ఈ బడ్జెట్ లో ఇంత ప్రాఫిట్స్ ఉంటాయి, ఓకే, ఇంత టైం వర్క్ చేయాలి, దీని మీద ఇంత ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అవును, ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా రెస్పాన్స్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 100% సార్, అది ఇటు ప్రోగ్రామ్, అది అసలు దాని డౌటే లేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరి కళ ఏముంటదండి, సక్సెస్ అవ్వాలి, ఏదో బిజినెస్ కష్టపడి పైకి రావాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అంతే. ఫస్ట్ ఆలోచన బిజినెస్ స్టార్ట్. జాబ్లు ఇప్పుడు ఏంది, సాలరీ ఇస్ ఎ డ్రగ్ అండి, సాలరీ ఇస్ ఎ డ్రగ్, బట్ బిజినెస్ బిల్డ్స్ ఎ లైఫ్ స్టైల్. అదండి. చూద్దాం, మొదటగా మిమ్మల్ని అడిగాను ప్రశ్న. సో దీని మీద ఒక ఐడియాస్ ఉంటే, దీని మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటే, నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలిసినప్పుడు ఎక్స్పెషల్ దీని గురించి ఒక ఎపిసోడ్ చేద్దాం డెఫినెట్గా. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఏదంటే ఏజెంట్లు, ఇప్పుడు ఇదో కొత్త ప్రపంచం. మళ్ళీ ఇప్పుడు మీరు చూసింది వేరు, చూడాలనుకున్నది వేరు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సో మీ అమూల్యమైన సలహాలు అందరికి ఉపయోగపడాలని, మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి ఏజెంట్స్తో సహా అటు కంపెనీలు అందరూ ముందుకెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. చాలా మంది మీ నెంబర్ కూడా అడుగుతుంటారు, ఒకసారి మీ ప్రొఫైల్. సో నా నెంబర్ వచ్చేసి 9493971727. నా పేరు శ్రవణ్ వర్మ, లీడర్షిప్ కోచ్, కార్పొరేట్ ట్రైనర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో మీకు ఎటువంటి సలహాలు కానీ, లేదు అంటే ఏదైనా క్వైరీస్ ఉన్నా నాకు మీరు 100% సజెస్ట్ చేయొచ్చు, క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. కొంతమంది నెంబర్ ఇచ్చి జస్ట్ ఏమైనా క్వైరీస్ ఉంటేనే ఫోన్ చేయండి అంటారు, కాదు నాకు సలహాలు కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాను నేను. సో అంత ట్రాన్స్పరెంట్గా మనం ముందుకెళ్తాం. సో ఇప్పటివరకు ఎంతోమంది నా దగ్గర ట్రైనింగ్స్ తీసుకొని ఉన్నతమైన స్థానాలలో ఉన్నారు, ఓకే, మంచిగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ముందుకెళ్తా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా రానున్న రోజులలో మరి
మన రియల్ బూమ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.